సంగచ్ఛద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. ప్రజలందరికీ నమస్కారం. సీతారావణ సంవాద ఝరి అనేటువంటి ఒక అద్భుత కావ్యం ఉందట. దాన్ని రచించిన వారు శ్రీ చామరాజనగరి రామశాస్త్రి గారు. ఇప్పుడు 19వ శతాబ్దానికి చెందినటువంటి కవివారు. వారు ఒక 100 శ్లోకాలు సీతారాముల సంవాదంగా రాయాలని సంకల్పించుకున్నారట అప్పట్లో. అయితే వారి జీవిత కాలంలో 50 మాత్రమే వ్రాయగలిగారట. ఎందుకండి అంత కష్టమా అంటే చాలా కష్టం ఇవి రాయటం. ప్రహేళికలు అంటారు వీటిని. వినోదమే ప్రాధాన్యంగా కలిగినటువంటి శ్లోకాలు. వారు ఒక 50 రాస్తే తరువాత మళ్ళీ 1905లో సీతారామ శాస్త్రి గారు ఆయన ఇంకొక 50 రాసి 100 పూర్తి చేశారు. దాంట్లో ఒక శ్లోకాన్ని మన కోసం డాక్టర్ గారు అందించారు. దాన్ని ఒకసారి చదువుతారు. దాని వివరము అదంతా మన గ్రూప్లో పెట్టుకుని మనం అక్కడ చదువుకుని ఆనందిద్దాం. శ్లోకం ఇలా ఉంది. త్వల్లాభే మమ నిగ్రహే జయయశో లాభేప్యసత్యాదరో భర్తాతే మిథిలేంద్రపుత్ర్య సమరశ్లాఘ్య కవాతిష్టతు మయ్యద్ధేహి దృశం దయారసహితాం క్షిప్రం భవేత్ శర్మతే కిం సంజల్పసి యామినీచరకులోచ్ఛేదిన్నరే దుర్మతే. అంటే మొదటి 3 పాదాల్లో రావణుడు సీతమ్మతో మాట్లాడుతున్నది, చివరి పాదం అమ్మ చెప్తున్నటువంటి సమాధానం. శార్దూల విక్రీడితం అన్నటువంటి శ్లోకానికి చాలా అందమైనటువంటి దివ్యమైనటువంటి వ్యాఖ్యానం మనకి డాక్టర్ అందించారు. ఇది మన గ్రూప్లో చదువుకుందాం. అటువంటి దివ్యమైనటువంటి ఎన్నో విశేషాలు మనకు అందిస్తున్న డాక్టర్ గారికి మన తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे విరించి నారాయణ శంకరాత్మనే అని ఆ సూర్య భగవానుడికి నమస్కారం పెట్టుకుని మనం మళ్ళీ యుద్ధకాండలో 105వ సర్గలో ఉన్నటువంటి ఆదిత్య హృదయ స్తోత్రంలోకి మరోసారి ప్రవేశిస్తున్నాం. ఇది పరమాద్భుతమైనటువంటి అనేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్తోత్ర రాజమే కాకుండా రామచంద్రమూర్తి అనేటువంటి మిషతోటి సర్వలోక శరణ్యుడైనటువంటి మహర్షులు మనకి ఆదిత్య హృదయాన్ని అందించారు. ఎందుకంటే మనం వేదాలు చదవలేం, వేదాంగాలు చదవలేం, అందులో ఏమున్నదో మనకి తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి వేదాల్లో ఏముందో దాన్నే స్తోత్ర రూపంలో అందించారు. అది పరమ కరుణా స్వరూపులైనటువంటి పెద్దలు చేసేటువంటి పని. అది మనకి ఆఖరికి శంకరులు కూడా
అదే కరుణతోటి మానవాళికి ఉపకారం కలగాలి అనేటువంటి కోరికతోటి మనకి పరమాద్భుతమైనటువంటి స్తోత్రాలు ఎన్నో అందించడం మనం చూసాం. కాబట్టి మళ్ళీ ఇంకొక స్తోత్రాన్ని ఆ అగస్త్య మహర్షి రామచంద్రుడిని అడ్డంగా పెట్టుకుని మనకి అందిస్తున్నారు. మనం కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకుందాం. ముఖ్యంగా కిందటిసారి మనం వచ్చేటప్పటికి ఆ సూర్య భగవానుడు సర్వదేవాత్మకుడు అనేటువంటి మాట చెప్పినటువంటి మహర్షి ఆ సమస్త దేవతల యొక్క స్వరూపం ఇతడే అని మనకి చెప్తూ, ఈయనే బ్రహ్మ, ఈయనే విష్ణువు, ఈయనే శివుడు, ఈయనే స్కందుడు అని చెప్పి దిక్పాలకులందరూ ఈయనే అని చెప్తూ, మహేంద్రో ధనదహ కాలహ అని చెప్పి 4 దిక్కుల్లో ఉన్నటువంటి దిక్పాలకులు కూడా ఈయనే అని చెప్పి, అంతేకాదయ్యా సమస్త దేవతల స్వరూపము ఈయనే అని చెప్తూ, పితరులు వసువులు సాధ్యులు అన్ని కూడా ఈయనే అని చెప్పి, ఆదిత్య సవితా సూర్య ఖగపూష గభస్తిమాన్ దగ్గర ఆగాను మనం. అది పూర్తి చేసుకున్నాం సుమారుగా. ఇతడు ఈ సూర్య భగవానుడికి మరొక పేరు ఆదిత్యం. అదే ఆ ఆదిత్యుడు అనేటువంటి పదం ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా మనం వివరంగానే చెప్పుకున్నాం. మొత్తానికి ఈయన ఇక్కడ చెప్పనటువంటి విషయాలు ఒక 2-3 ఏమిటాయా అంటే, ఈ ఆదిత్య సవితా సూర్య ఖగపూష గభస్తిమాన్ అనేటువంటి ఉదయకాలంలో ఉన్నటువంటి, అంటే ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుని యొక్క స్వరూపాలు ఇవన్నీ. ఆ ఉదయాత్ పూర్వభాగి సవిత అనేటువంటి మాట మనం చెప్పుకున్నాం. ఉదయానికి ముందు ఉదయించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సూర్యుడికి సవిత అని పేరు. అలాగే ఉదయాస్తమ మధ్యవర్తి సూర్య, ఉదయానికి అస్తమయానికి మధ్యలో ఉన్నటువంటి ఆదిత్యుడికి సూర్యుడు అని పేరు. ఇది వేదం నిర్ణయించినటువంటి పేరు. ఈయన దివాకర దినకర అనేటువంటి మాట మనం వింటుంటాం. అంటే దినాన్ని చేసేటువంటి వాడు. దినాభిమాన దేవతలను 3 దేవతలు ఉన్నారు మనకి అని మనకి పెద్దలు చెప్తారు. ఒకటి పేరు మిత్రుడు, మిత్ర. సంస్కృతంలో 2 శబ్దాలు ఉన్నాయి. మిత్రం అనేటువంటి ఒకటి, మిత్ర అనేటువంటి. మనకి ఎవరైనా స్నేహితుడు అంటే అతడు మిత్ర అనడానికి వీలు. మిత్రం అనాలి స్నేహితుడైతే. నపుంసక శబ్దం అది. మిత్ర అని పుల్లింగం వాడితే సూర్యుడు అని. చాలా చాలా విచిత్రమైనటువంటి భాష. మనకి మిత్రోపాసన చేస్తున్నామంటే స్నేహితుడిని ఉపాసన చేస్తున్నామని అర్థం చెప్పడానికి వీల్లేదు. సూర్యుడిని ఉపాసిస్తున్నామని చెప్పాలి. అక్కడ మిత్ర అనేటువంటి పుల్లింగమే వాడాలి. అంతే తప్ప మిత్రం అనేటువంటిది వాడడానికి. మిత్రుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నపుంసకవాచ్యులే. అదొకటి ఇందులో. అంటే మిత్రుడు మనకి ఏదో మహావీరుడే మనం రక్షించేస్తాడు అనుకోవడానికి లేదు. మిత్రం అనేది నపుంసక శబ్దం. ఆ శబ్దమే అది. కాబట్టి ఎప్పుడు కూడా నపుంసక శబ్దమే మిత్రం అనేటువంటి మాట. స్నేహితుడు అనేటువంటి అర్థం. సూర్యుడు అనేటువంటి అర్థంలో మిత్ర అనేటువంటి పుల్లింగం. అలాగా మిత్ర, వరుణ, పూష అనేటువంటి 3 దేవతలు ఉంటారయ్యా. దినాభిమాన దేవతలని పేరు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు సూర్యుడు నిజంగా మిత్రుడు అనేటువంటి మాటకి స్నేహితుడిని అర్థం చెప్పుకున్నా ఒకవేళ తెలియక సూర్యుడి కంటే గొప్ప స్నేహితుడు మనకి ఎవరు ఉండరు. కాబట్టి సూర్యుడికి మిత్ర అనేటువంటి శబ్దం, మిత్రం అనేటువంటి శబ్దం 2 సరిపోతాయి ఇంకా మాట్లాడుతూ. కానీ సూర్యుడు అనేటువంటి మాటకి మాత్రం ఇప్పుడు మిత్ర అని పుల్లింగ శబ్దమే వాడాల్సి ఉంటుంది. మొత్తానికి స్నేహం అంటే అర్థం ఏమిటి? స్నేహం అనే మాటకి జిడ్డు అని అర్థం ఒక రకంగా చెప్పాలంటే. స్నేహం అంటే మన దీపాల్లో వేసేటువంటి నూనెకి స్నేహం అని పేరు. అందులో వేసేటువంటి నెయ్యికి స్నేహం అని పేరు. కాబట్టి మిత్ర శబ్దానికి లేదు, స్నేహితుడు అనేటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చాడు? స్నేహం అనే దాని నుంచి వచ్చింది. స్నేహం అంటే జిడ్డుతనం, అంటుకుపోయేటువంటి తనం, వదలకుండా ఉండేటనం. 2 మిత్రులు ఎప్పుడు కూడా జిడ్డుగా కలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు ఒకరితో ఒకరు కబుర్లు చెప్తూ ఉంటారు. ఒక జిడ్డు వలె ఒకరినొకరు వదలకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళకి స్నేహితులు, స్నేహం అనేటువంటి పేరు దాన్ని. మొత్తానికి స్నేహ శబ్దం అర్థమే జిడ్డు అనేటువంటి అర్థం. కాబట్టి సూర్యకిరణాలలో ఈ జిడ్డుతనాన్ని కలిగించేటువంటిది, ఆయిలీనెస్ పుట్టించేటువంటి లక్షణం ఒకటి ఉన్నది. మనం ఎండలోకి వెళ్ళినప్పుడు మనకి మొహం అంతా ఆయిలీగా అయిపోతుంది. కొన్ని రకాల సూర్యకిరణాలు ఈ ఆయిల్ని బయటికి తీసుకొస్తాయి. అవి మిత్ర సంబంధమైనటువంటి కిరణములు అని చెప్తారు. ఈ మిత్ర సంబంధమైన కిరణాలే వృక్షాల్లో దూరి గింజల్లో ఆయిలీనెస్ ఇస్తాయి. అందుకనే మనకి నువ్వులు తీస్తే దానిలోంచి నువ్వుల నూనె, పామాయిల్ నుంచి ఆయిల్, ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ఈ మిత్ర అనేటువంటి కిరణములు పడి వాటి మీద. అంతేకాదు భూమి అడుగుగా నిక్షిప్తమై ఉన్నటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, వీటన్నిటికీ కూడా సూర్యుడే కారణము
వాటిలో ఉన్నటువంటి మిత్ర సంబంధమైనటువంటి కిరణములే కారణములు అని పెద్దలు చెప్తారు. ఇవి మిత్ర సంబంధమైనటువంటి కిరణములు. అంటే ఇవి మిత్ర అనేటువంటి పేరు కలిగినటువంటి దినాధి దేవత యొక్క ఆ ఆ ఆ, దయ వల్ల ఈ ఈ రకమైనటువంటి సృష్టిలో ఈ జిడ్డు, స్నేహం, నెయ్య ఇలాంటివన్నీ తయారవుతున్నాయి. అలాగా ఆమ్, ఇంకో రకమైనటువంటి కిరణాలు వరుణ కిరణాలు. వరుణ కిరణాలు అంటే నీటిని పుట్టించేటువంటి కిరణాలు. అవి తగిలినప్పుడు మనకి చెమట పడుతుంది. అంటే సూర్యకిరణాలు రకరకాలుగా ఉంటాయి, పైకి మనకు తెలియదు. అవి శాస్త్రం చెప్పినటువంటి వ్యవహారాలు ఇవన్నీ. ఈ నీటిని పుట్టించేటువంటి కిరణాల ద్వారా మనకి ఆ నీరు ఆవిరై పైకి వెళ్ళి మళ్ళీ వర్షంగా కురవడం ఇవన్నీ జరుగుతుంది. ఇది వరుణ ఆ, శక్తి. కాబట్టి ఈ రెండవ దినాధి దేవత, దినాభిమాన దేవత పేరు వరుణ. మూడవ దినాభి దేవత పేరు భూష. భూష అనేటువంటి మాట ఇదివరకు చెప్పుకున్నాం మనం. పోషించేటువంటి లక్షణం కలది, మనకి కాస్త అన్నం పెట్టేటువంటిది, మనం బతికి ఉండేలా చేసేటువంటిది. అంటే ఈ రకంగా మనకి దిక్పాలకుల పేర్లని చెప్పి, దేవతల పేర్లని చెప్పి, దినాభిమాన దేవతలందరికీ చెప్పి, సూర్యుడికి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి పేర్లన్నీ కూడా చెప్పారు. ఆదిత్య సవితా సూర్య ఖగపూష గభస్తిమాన్ అనేటువంటి పేరు చెప్పారు. సువర్ణ సదృశో భాను స్వర్ణరేతా దివాకర. చాలా మంది చాలా ప్రతుల్లో హిరణ్యరేతాహ దివాకర అనేటువంటి మాట చూస్తుంటాం. హిరణ్యరేతాహ అని కనుక అయితే ఆ పాదంలో 9 అక్షరాలు అయిపోతాయి. అనుష్ఠుప్ ఛందస్సులో 8 కన్నా అక్షరాలు ఉండడానికి. కాబట్టి హిరణ్యరేత అనేది శుద్ధ తప్పు, అదే వాడడానికి వీల్లేదు. స్వర్ణరేతాహ లకెట్న 8 ఉంటాయి. హిరణ్యరేత 5, దివాకర 4. కాబట్టి స్వర్ణరేత దివాకర అంటే ఈ ఈ మన కంటికి కనపడుతున్నటువంటి సూర్యుడు సువర్ణ సదృశమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. అంటే ఏమిటనమాట, ఇతడు హిరణ్మయ వపుహు అని వేదం కీర్తించింది. హిరణ్మయం అంటే బంగారం, బంగారపు శరీరం కలిగినటువంటి వాడు సూర్యుడు. కాబట్టి ఇతడు హిరణ్మయ వపుహు అనేటువంటి పేరుతో పిలువబడుతున్నాడు. ఇటువంటి ఈయన అంటే ఏంటనమాట, మనకి కాంచనాద్రి కమనీయ విగ్రహం అని హనుమంతుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం. అంటే బంగారు తండ్రి మన హనుమాన్. అలాగే సూర్యుడు కూడా మనకి బంగారు తండ్రి, బంగారపు స్నేహితుడు. భాను, భా అంటే కిరణము, భాతి ఇది భాను, ఆ వెలుగుల్ని ఇస్తాడు కాబట్టి ఆయన పేరు భాను, భానుడు. భాను సర్వస్య భాతీతి నిర్మాణే వ్యవికారత తమేవ భాంతం అనుభాతి సర్వం. ఆయన కిరణాలు రావడం వల్లే, ఆయన ప్రకాశించడం వల్లనే సమస్తమైనటువంటి ఆ ప్రకాశము కూడా వస్తూ ఉన్నది. అన్నిటి ప్రకాశములకు ఆయనే కారణమైనటువంటి వాడు అనేటువంటి అర్థంలో ఆ ఆయన భాను అనేటువంటి శబ్దం ఆ కనపడుతుంది. భా అంటే కిరణములను నుదంతి విస్తరతి, ఇది భానువు. తన కిరణాలను విస్తరింపజేసేవాడు కాబట్టి ఆయన పేరు భానువు. అటువంటి భానువు ఈయన. సువర్ణ సదృశో భాను స్వర్ణరేతాహ. స్వర్ణరేతాహ, స్వర్ణరేతుడట అతడు. అంటే బంగారమే రేతస్సుగా కలిగినటువంటి వాడు సూర్యుడు. దానికి హిరణ్మయేన పాత్రేణ సత్యశ్చాపితం అపిహితం మఖం. హేమము అనేటువంటిది రేతస్సుగా కలవాడు. హేమము అంటే బంగారము. ఈ బంగారం అనేది ఆ ఈ బంగారం అనేది ఆ ఏమిటి అంటే ఈ ప్రపంచానికి సంకేతం. ఈ ప్రపంచానికి బీజం అయినటువంటి వారు సూర్య భగవానుడు. కాబట్టి ఆయనకి ప్రపంచము ఉపలక్షణంగా చెప్పబడుతున్నటువంటి హిరణ్యరేతాహ అనేటువంటి మాట ఆయనకి వాడడం జరిగింది. హిరణ్యరేతాహ సువర్ణ రేతస్సు కలిగినటువంటి వాడు, అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించేటువంటి వాడు అనేటువంటి అర్థం. ఎలా సృష్టించాడు ఈ ప్రపంచాన్ని పరమాత్మ? అపయేవ ససర్జ ఆదవు, ముందుగా నీటిని సృష్టించాడు పరమాత్మ. తాసు వీర్యం అపాసృజత్, దానిలో తన వీర్యాన్ని నిక్షిప్తం చేశారట. తదంతమభవతైమం సహస్రాంశు సమప్రభం, వెంటనే అది ఒక గోళాకారాన్ని ధరించి
హైమం బంగారము వర్ణం కలిగినటువంటి ప్రకాశంతో కూడినటువంటి సూర్యబింబం అయింది. అంటే ముందు నీటిని సృష్టించి పరమాత్మ ఆ తర్వాత ఈ రకమైనటువంటి సృష్టిని చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. అటువంటిది ఆ చూపిస్తూ ఉన్నారు మనకి ఇక్కడ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని. హిరణ్యరేతాహ దివాకర. దివాకర అంటే దివం అంటే పగలు, పగలని కలిగించేటువంటి వాడు. పగలని కలిగించేటువంటి వాడు అంటే పగలను సృష్టించేటువంటి వాడు. ఆయన వస్తేనే పగలు, ఆయన లేకపోతే మనకి పగలు లేదు. అటువంటిది పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి హిరణ్యరేతాహ, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే హిరణ్యరేతాహ అనేటువంటి మాటతోటి మనకి చెప్పబడుతూ ఉన్నది. ఆ అంటే ఏమిటి? ఆదిత్య సవిత సూర్య అన్న దానిలో సవిత అనేటువంటి అర్థం మనకి తెలియాలంటే సూర్యోదయానికి ముందు లేస్తే కానీ తెలియదు మనకి సవిత ఎవరో తెలియదు. ఆ తర్వాత మనం కనుక లేస్తే మనకి కనపడే సూర్యుడి, అది మనకి సవిత కనపడు. కాబట్టి ఉదయాత్ పూర్వం ఉన్నటువంటి సూర్యుడికి సవిత అని పేరు. కాబట్టి మన పెదరాలే లేవండి అని బోధన చేస్తూ ఉన్నాడు మనకి ఇక్కడ ఆ మహర్షి. ఆ సవితుర్వరేణ్యం అనేటువంటి ఆ వితుర్వరేణ్యం అనేటువంటిది ఏదైతే మంత్రం ఏదైతే ఉన్నదో అది సూర్యోదయానికి పూర్వం చూడాలి. అటువంటి ఆయన సువర్ణ బింబంగా మనకి కొంతసేపు అయ్యా కనిపిస్తాడు. ఆయనే సువర్ణ రేతాహ. అందుకే సూర్యోదయానికి ముందు నిద్ర లేవకుండా ఉన్నవాడు, ఆ సూర్యోదయ అస్తమయానికన్నా ముందే నిద్రపోయేవాళ్ళు, వీళ్ళిద్దరికీ ఒక పేరుంది, అనభ్యుత అనభ్యుదితాహ. అంటే అభ్యుదయాన్ని సాధించలేని వాళ్ళు అని. సూర్యోదయానికి ముందు లేచి సూర్యాస్తమయం తర్వాత నిద్రిస్తేనే నువ్వు అభ్యుదితుడు అవుతావు. సూర్యుడి కన్నా ముందు నిద్ర లేవాల్సి ఉంటుంది. అది మనకి మన మహర్షి చెప్తూ, అలా లేచినట్లయితే నీకు ఇందాక నేను చెప్పినటువంటి సవిత కనపడతాడు, హిరణ్య వపుష అయినటువంటి సూర్యుడు కనపడతాడు. కాబట్టి నువ్వు పెందరాళి నిద్రలు ఎవరు నాయన అనేటువంటి మాట చెప్పకుండా చెబుతూ ఉన్నాడు మహర్షి మనందరికీ ఒక బోధగా. అటువంటి ఆయన దివాకర, పగలిని చేసేటువంటి వాడు. పగలు ఈయన వల్లే వస్తుంది, ఈయన లేకపోతే అంత చీకటిగా ఉంటుంది. కాబట్టి ఈయన దివాకర, పగలని చేసేటువంటి వాడు. సూర్యోదయం నుంచి సూ మర్నాడు సూర్యోదయం వరకు ఉన్నది ఒక దినం అయితే, ఈ పగలు అనేది సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఉండేటువంటి మధ్యకాలం. అంటే ఆ ఉదయించ ఉదయించేటప్పుడు ఉన్నటువంటి ఉషకాలం అవుతుంది. తర్వాత ఉషకాలం అనేటువంటి పేరు కూడా పరమాద్భుతమైనటువంటి పేరు. ఉష అనేటువంటి సూర్యుని యొక్క భార్య శక్తిగా చెప్తారు. ఉష అనేటువంటి మాటకి ఆ ఉష రుజాయాం, రోగాలను నశింపజేసే కాలము అని పేరు ఉషకాలం అని. ఎంత ఆలోచించి మన సంస్కృతి మనకి ఆ పేర్లను ఇచ్చిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సూర్యోదయం అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు అందులోంచి వచ్చేటువంటి కిరణాలు కనుక మనం ఎక్స్పోజ్ అవ్వగలిగినట్లయితే మనకి కనిపించేటువంటిది ఏమిటి అంటే కలిగేది ఏమిటంటే ఆరోగ్యం. అంతి రుజాన్, మన యొక్క రోగములన్నింటినీ కూడా రోగహరణాన్ని కలిగించేటువంటి కాలం కాబట్టి దానికి ఆ ఉషకాలము అని పేరు. అటువంటి ఆయన ఉదయించిన తర్వాత దివాకర, పగటిని కలిగించిన వాడు అవుతాడు. దివాకర అనేటువంటి పేరుతోటి పిలువబడుతూ ఉంటాడు. మొత్తానికి ఇటువంటి ఆయన ఆ ఈయన బట్టే సమస్తము ఉద్భవిస్తోంది అని చెప్పేటువంటి మంత్రాలు అనేకం ఉన్నాయి. సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు కూడా సూర్యుని వల్లే వచ్చాయి అనేటువంటి మంత్రాలు కూడా మనకి కొన్ని కనపడతాయి. ఆయన మనకేదో ప్రాణం ఇస్తున్నాడు, మనకేదో ఆ ఆ, ఆ, రోగాలు హరిస్తున్నాడు అనే కాకుండా ఆదిత్యాత్ వాయుర్జాయతే, ఆదిత్యాత్ భూమిర్జాయతే, ఆదిత్యాద్ ఆపో జాయంతే, ఆదిత్యాత్ జ్యోతిర్జాయతే, ఆదిత్యాత్ వ్యోమదిశో జాయంతే, ఆదిత్యాత్ దేవాజ్జాయంతే, ఆదిత్యాత్ వేదాహ జాయంతే. అంటే ఈ వాయువుకి, ఈ భూమికి, ఈ నీటికి, సమస్తమైనటువంటి జ్యోతిష్యులకి, అలాగే ఆ అంతరిక్షానికి, దేవతలందరికీ, వేదములకి కూడా సూర్య భగవానుడే మూలమయ్యా, ఆయన నుంచే వచ్చాయి ఇవి అనేటువంటిది ప్రతిపాదిస్తూ ఉన్నది వేదం మనకు. అటువంటి ఈయన దివాకర. దివ్ అనేటువంటి శబ్దానికి దేవత అని అర్థం.
ప్రకాశించేది అని అర్థం. దేవతలు ప్రకాశ స్వరూపులు కాబట్టి వాళ్ళకి దేవతలు అనే పేరు వచ్చింది. దివ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి. కాబట్టి దివాకర, ప్రకాశాన్ని కలిగించేటువంటి వాడు. ఆయన కనుక లేకపోతే అంత అంధకారం, ఏమీ కంటికి కనపడదు. ప్రకాశము అనేటువంటి మాటకు అర్థం జ్ఞానము, అంధకారానికి మరొక అర్థం అజ్ఞానము. జ్ఞానప్రదాత సూర్య భగవానుడు అని చెప్తూ ఉన్నాడు దివాకర అనేటువంటి మాట. హరిదస్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరో మదన శంభు స్పష్టా మార్తాండ అంశుమాన్. తర్వాత శ్లోకంలోకి వెళ్తూ ఉన్నాం మనం. ఈ శ్లోకంలో సూర్యకిరణముల యొక్క పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు మహర్షి. ఆయన ఏమిటట, హరిదస్వ హరిదస్వ, ఆకుపచ్చని గుర్రములు కలవాడు. హరిత్ అంటే ఆకుపచ్చని రంగు, అశ్వ అంటే గుర్రం. హరిదస్వ, ఆకుపచ్చని గుర్రములు కలిగినటువంటి వాడు. అంటే గుర్రాలకి ఆకుపచ్చమైనటువంటి రంగు ఉంటుందా ఎక్కడైనా అంటే సూర్యుడి గుర్రాలకు ఉంటుంది. మనకి ఇప్పుడు ఎందుకు కనపడుతుందంటే కనపడదు. అది సూర్యుడికే ఉంటుంది. అది దైవీయమైనటువంటి శక్తులు. ఆ గుర్రము అంటే ఏదో కళ్యాణ్ లాగితే సకిలించేటువంటి గుర్రం అనుకోవడానికి వీల్లేదు. సూర్యుని యొక్క శక్తులకి ఆ పేరు గుర్రములు. అశ్వము, అశ్వం అనేటువంటి మాట కిరణము అనేటువంటి అర్థం కూడా ఉంది. ఈ హరిదస్వ అనేటువంటి మాట ద్వారానే పత్రహరితం ద్వారా మనకి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆకుపచ్చని అశ్వములు లేదా కిరణములు కలవాడు. ఈ ఆకుపచ్చని రంగు ఎక్కడ కనపడుతుందంటే సూర్యకిరణాల్లో మనకి VIBGYOR జి, ఆకుపచ్చని రంగు. ఆ 7 రంగుల్లో ఉన్నటువంటి రంగు అది. కాబట్టి హరిదస్వ సుఖ సమవర్ణ హయ ప్రథిత అంటుంది మనకి వేదం. చిలకాకు పచ్చ రంగులో ఉన్నటువంటి గుర్రములట ఆయన. అది బహుశా ఇంకెవరికి ఉండవు. ఏ దేవతకి కూడా అటువంటి గుర్రాలు ఉన్నట్టుగా మనం వర్ణన చూడం. కాబట్టి అటువంటి గుర్రాలు ఉన్నాయి. భద్రా అశ్వాహరిత్ సూర్య, సూర్యుని గుర్రాలకి 2 రకములైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఒకటి హరిత్, ఆకుపచ్చని రంగు. 2 భద్రా, భద్రాన్ని కలిగించేటువంటి గుర్రం. అది భద్రంగా ఇస్తుంది, హరిత వర్ణంలో ఉంటుంది. అంటే క్షేమంకరమైనటువంటి ఆకుపచ్చని వర్ణములు కలిగినటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. లోకానికి అవి క్షేమాన్ని కలిగిస్తాయి. కాబట్టి సప్తాశ్వాహరితో వహంతి దేవ సూర్య, సూర్య భగవానికి 7 గుర్రములు ఉన్నాయి. సహస్రార్చి, 1000 కిరణములు ఉన్నాయి. అది 7 గుర్రములు ఉన్నాయి. ఈ ఈ ఈ కిరణములు హరిదస్తములు లేదా ఆకుపచ్చని కిరణముల వల్లే మనకి పత్రహరితాన్ని పొందుతున్నాయి వృక్షాలు. దానివల్లే మనకి కాస్త తినడానికి ముక్తి దొరుకుతూ ఉన్నది. కాబట్టి ఆకుపచ్చని కిరణములు కలవాడు అనేటువంటి అర్థంలో హరిదస్వ అనేటువంటి మాట మనకు చెప్తుంది. అంటే ఏమిటనమాట, అన్నప్రదమైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు సూర్యుడు. మనకి అన్నాన్ని ఇచ్చేటువంటి కార్యాన్ని చేస్తూ సూర్యుడు సమస్త జగత్తుని కూడా పోషణ చేస్తూ ఉన్నాడు. పోష అని అందుకే శబ్దం కూడా వచ్చింది. కాబట్టి అటువంటి ప్రక్రియను చేసేటువంటి వాడు. సహస్రార్చి, సహస్రం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. 999 తర్వాత వచ్చే 1000 కాదు. సహస్రం అంటే అనంతం, శతమనంతం భవతి. శతం అంటేనే అనంతం, సహస్రం అన్నా కూడా అనంతమే. కాబట్టి అనంతమైనటువంటి కిరణములు లేదా జ్వాలలు కలిగినటువంటి వాడు సహస్రార్చి. అర్చి అనేటువంటి మాటకు జ్వాల అని అర్థం. సూర్యుల్లో అనేకమైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయట, అవేమో విస్ఫోటన చెందుతూ ఉంటాయట మనం చదువుతూ ఉంటాం. వాటి ద్వారా జ్వాలలు వస్తూ ఉంటాయట. ఆ జ్వాలలు మనకి మామూలు ఈ కంటికి ఇంత దూరం నుంచి కనపడేటువంటి వ్యవహారం. కొన్ని రకములైనటువంటి సాధనాల ద్వారా చూసినట్టయితే సూర్యుడి చివరిని ఇలా వెలుగుతూ ఉన్నటువంటి జ్వాలల్లాగా కనపడుతూ ఉన్నట్లుగా మనకు కొన్ని ఫోటోలు ఇవి కనపడుతుంటాయి. కాబట్టి సహస్రార్చి, 1000 కిరణములు కలిగినటువంటి వాడు, 1000 జ్వాలలు కలిగినటువంటి వాడు. ఈ కిరణాలకి మనం లెక్క చెప్పుకున్నాం. 400 వృష్టి కిరణాలు, వాన కురిపించేటువంటి కిరణాలని, ఒక 300 ఘర్మసర్జన కిరణములు, చెమట పట్టించేటి వేడిని కలిగించేటువంటి కిరణాలని, 300 హిమసర్జన కిరణాలని, 400 300 300 మొత్తానికి ఆ 1000 కిరణాలకి కూడా పేర్లు ఉన్నాయి. అది మనకి ఆశ్చర్యపోయేటువంటి విషయం. మన శాస్త్రం చెప్పినటువంటివి ఈ అన్ని రకముల కిరణములకి, వృష్టి కిరణాలు 400కి మళ్ళీ అవి 4 రకాలుగా ఉంటాయి, సబ్ క్లాసిఫికేషన్. ఈ 400 ఒక్కొక్కటి 100. ఆనందనములు, మేధా కిరణములు, నూతనా కిరణములు, నూతనా కిరణములు అని పేరు పడి ఇవి ఒక్కొక్కటి 100. ఇవన్నీ కలిపితే వృష్టి సర్జన కిరణాలు. ఘర్మసర్జన కిరణాలు 3, అవి మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి, ఒక్కొక్కటి 100. రుద్రాహ విశ్వహుత కకుహ, కకుహ కిరణములని, రుద్ర కిరణములని, విశ్వహుత కిరణములని పేరు.
అలాగే హిమసర్జన కిరణములు మళ్ళీ 303 రకాలుగా ఉంటాయి. వేష్య ఒక 100 కిరణాలు, ఓష్య 100 కిరణాలు, ఆదిన్య ఒక 100 కిరణాలు. ఇలాగ 1000 కిరణాలకి కూడా ఆ తపస్సుతోటి దర్శించినటువంటి మహర్షులు వాటిని విడిగా చూడగలిగారు. మనకి ఇప్పుడు తపస్సు లేనటువంటి మన బుర్రలకి సూర్యుడు అంటే వేడిగా ఉన్నాడు, కొంచెం ఎండ ఎక్కువ కాస్తే బాధపడతాం. ఆ సూర్యుడు అస్తమిస్తే అమ్మో ఇవాళ చలికాలం చలిగా ఉంది అనుకుంటాం తప్ప ఆ కిరణములలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని మనకి తెలిపింది ఆ మన శాస్త్రం. మొత్తానికి హరిదస్వ అనేటువంటి వాడికి మరొక అర్థం చెప్పారు పెద్దలు. హరించేటువంటి లక్షణం ఉన్నటువంటి కిరణములు కలవారు. ఏమిటి హరిస్తున్నాడు ఆయన? ఉదయించి అస్తమించిన ప్రతిసారి కూడా మన ప్రాణాన్ని హరిస్తూ ఉన్నాడు. కాస్త 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 తెలియకుండా మన ప్రాణాన్ని లాగేస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి రామచంద్రమూర్తే చెప్తారు మనకి ఆ ఆ, రామాయణంలో ఇక్కడ భరతుడితో మాట్లాడు ఆ ఉదయించినప్పుడల్లా తెగ ఆనందపడిపోతూ ఉంటాం. మళ్ళీ ఒక రోజు వచ్చింది సంపాదించుకునే అవకాశం వచ్చిందని. కానీ నీ ఆయుష్లో ఒక రోజు తగ్గిపోయింది అనేటువంటి గుర్తించరయ్యా మానవుడు. ఒక రోజు తెల్లారిందంటే ఎంత ఆనందమో. కళ్ళు తెరిచి నిద్ర లేచామనేదే ఒక అద్భుతం. పడుకున్నవాడు మళ్ళీ లేవడం అద్భుతం కాదండి. లేచిన వాడికి మళ్ళీ పాతవని గుర్తుండడం ఒక అద్భుతం కాదు. అలాంటప్పుడు మనం ఆనందంలోనే ఉంటాం తప్ప ఒక రోజు తగ్గిపోతుంది మన జీవిత కాలంలో అనేటువంటి ఎరుక మనకి ఉండదు అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తారు. కాబట్టి ఈయన హరిదస్వ హరించేటువంటి లక్షణం ఉన్నటువంటి కిరణములు కలవాడు. ఏమిటి హరిస్తుందంటే నీటిని సముద్రంలో ఉన్నటువంటి నీటిని, నదుల్లో ఉన్నటువంటి నీటిని హరిస్తుంది. మళ్ళీ సృష్టిగా కురిపిస్తుంది. మన ప్రాణాలను హరించి మన మన కాల నియమం పెట్టి మన ఆయుష్ ఎంత ఉందో నిర్దేశిస్తుంది. కాబట్టి ఆయన హరిదస్వ. అందుకే ఏం చేయాలి? సుఖార్థీ దినేశం యజే. సుఖం కావాలంటే, మంచి ఆయుర్దాయం కావాలంటే సూర్య భగవానుడికి రోజు ఒకసారి నమస్కారం. సూర్యుడు కనపడగానే స్వామి నువ్వు హరించేటువంటిది మిక్కిలి వేగంగా హరించదు స్వామి, నెమ్మది నెమ్మదిగా హరించు, నాకు ఇంకా కొంతకాలం బతకాలని ఉంది అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఆ హరిదస్సు ఆ హరించేటువంటి లక్షణం ఎక్కువగా నా మీద చూపించకు అని మనం చెప్పుకోవాలి. మొత్తానికి ఆ రకంగా హరిదస్సు సహస్రాక్ష 1000 కిరణములతోటి హరిస్తూ ఉంటాడు ఆయన. సహస్రాక్ష అనేటువంటి పదానికి మరొక అర్థం 1000 కన్నులు కలవాడు అని అర్థం. అంటే వేల వేల 1000 కన్నులు కలవాడు ఒకడే ఉన్నాడు మనకు తెలిసి, ఇంద్రుడు. ఇంద్రుడు సహస్రాక్షుడు అనేటువంటి పేరు. కాబట్టి ఇంద్ర శబ్దానికి కూడా సూర్యపదంగా అర్థం చెప్పుకుంటే ఇది ఆహ్లాదనే, ఇది ఐశ్వర్యే, ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అనేటువంటి పేరు సూర్యుడికి కూడా సరిపోతుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తాడు కాబట్టి ఇంద్రుడికి సూర్యుడికి కూడా ఆ ఆ ఇంద్ర అనేటువంటి శబ్దం సరిపోతుంది. మొత్తానికి 1000 కన్నులు కలవాడట సూర్యుడు. పరమేశ్వరుడికి కూడా సహస్రాక్షుడు అని పేరు. విష్ణుమూర్తికి సహస్రాక్షుడు, సహస్రపాత్ అనేటువంటి పేరు. ఆ నమ సహస్రాక్షాయ మీఢుషే అని శివుడికి సహస్రాక్షుడు అనేటువంటి పేరు. కాబట్టి ఒక దైవీయమైనటువంటి శక్తి సర్వతోముఖంగా వికసించి మనల్ని 1000 రకాలుగా అనుగ్రహించేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. దానికే 1000 కన్నులతోటి నా వైపు చూడు స్వామి అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. ఉన్న 2 కళ్ళతోటి ఆయన కేసు ఒకసారి చూస్తే ఆయన మనకేసి 1000 కళ్ళతో చూస్తాడు. అందుకే సహస్రాక్ష 1000 కళ్ళు కలిగినటువంటి వాడు. మామూలుగా అక్షి అనేటువంటి మాటకి కన్ను అనేటువంటి అర్థం కాదు, పైకి కనపడేటువంటి అర్థం అది కాదు. అక్షి అనేటువంటి మాటకి దర్శన శక్తి అని అర్థం. పైకి కనపడేది నిజంగా చూడగలిగితే నిద్రపోయినప్పుడు ఎందుకు చూడటం లేదు? మరణించిన తర్వాత ఎందుకు చూడటం లేదు? కాబట్టి మనం చెప్తున్న దీని గురించి కాదు, దీని వెనకాల ఒక శక్తి ఉంది, దర్శన శక్తి. అది ముఖ్యం దీనికన్నా. కాబట్టి ఆ దర్శన శక్తి ఉన్నట్లయితే నువ్వు కళ్ళు మూసుకున్నా సరే నీకు ప్రతిదీ కనపడుతుంది. అలా కనపడేలా చేస్తుంది ఆ శక్తి. కాబట్టి సహస్రాక్ష అంటే మన మన మామూలు కళ్ళకి ఉన్నటువంటి పరిమితులు కాకుండా పరమాత్మ యొక్క పరమాద్భుతమైనటువంటి దర్శన శక్తి. ఎక్కడున్నా ఎవరున్నా తనకి నమస్కారం పెడితే వాళ్ళని అనుగ్రహించేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ దర్శన శక్తికి సహస్రాక్ష అని పేరు. అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని అర్థం. మొత్తానికి సప్త సప్తి. సప్తి అనేటువంటి మాటకి గుర్రం అని అర్థం. సప్త సప్తి అనేటువంటి మాటకి 7 గుర్రములు కలవాడు అనేటువంటి అర్థం ఉన్నది. కాబట్టి సప్త సప్తి. సప్త సప్తి
సప్తాశ్వరథమారూఢం, 7 గుర్రములు కలవాడు. సప్తి అనేటువంటి మాట గుర్రానికి ఎలా వచ్చిందంటే, సర్పణము అంటే నడుచుట అని అర్థం, సప్తి అంటే నడిచేది అని అర్థం. కాబట్టి సప్తసప్తి అంటే 7 గుర్రములు కలవాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. అటువంటి సూర్యుడికి మనం నమస్కారం చేస్తూ ఉంటాం. మనకి ఆ గుర్రాలు 7 ఉన్నాయి కానీ చక్రం ఒకటే ఉంటుంది. సూర్యుడి రథానికి ఒకటే చక్రం. సారథేమో అనూరుడు, గురువులు లేనివాడు, తొడలేనటువంటి వాడు. అలాంటి దాని మీద కూర్చుని ఈ ఒక చక్రం ఏమిటి అంటే కాలచక్రం. కాలచక్రాన్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన 7 తోటి. అది సూర్యుని యొక్క లక్షణం. ఇది ఈ రకమైనటువంటి లక్షణములు కలిగి ఉన్నటువంటి సూర్యుడి గురించి చెప్తూ ఈ దివ్యమైనటువంటి రథాన్ని సప్తసప్తి 7 గుర్రాలు లాగుతూ ఉంటాయి. ఏమిటయ్యా రథం అనేటువంటి వాడికి రంహణశీలత్వాత్ రథ, రంహణ స్వభావం కలది అంటే లాగేటువంటిది, ముందుకు వెళ్ళేటువంటిది, ప్రయాణించేటువంటి శక్తి కలది అని అర్థం రథం అనేటువంటి మాట. మనలో ఉన్నటువంటి ఈ శరీరమే ఒక రథం అనుకుంటే, లోపల ఉన్నటువంటి ఆదిత్యగతమైనటువంటి తేజస్సు సప్తసప్తి, 7 ధాతువులతో ఉన్నటువంటి మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి సప్తసప్తి అనేటువంటి మాటకి మనలో ఉన్నటువంటి సూర్య చైతన్యము. అలాగే సూర్యుడి లోపల ఆ సూర్యుడు వేదస్వరూపుడని మనం విన్నాం. వేదము అనేటప్పటికి వేదంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలకి ఛందస్సులు అని పేరు. ఛందస్సు, ఒక్కొక్క మంత్రానికి ఒక ఛందస్సు ఉంటుంది, వేదానికి ఒక ఛందస్సు ఉంటుంది. అంటే వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారం నుంచి వేదం వచ్చింది అని మనం వింటూ ఉంటాం. ప్రణవ స్వరూపం వేదము అని. ఇది 3 రకాలుగా విభజన చెందుతుంది. 1 రుక్కులు, 2 యజస్సులు, 3 సామములు. వేద మంత్రాలు అన్నింటినీ క్లాసిఫై చేస్తే 3 రకాలు: సామములు, రుక్కులు, యజస్సులు. అంటే మరి అథర్వ వేదం, ఇంకో వేదం ఉంది కదా 4. అంటే అథర్వ వేదంలో ఈ 3 రకాల మంత్రాలు కూడా ఉంటాయి. కాబట్టి రుక్కులు ఉంటే ఎక్కువగా ఉన్న రుక్కులు అనేటువంటి మంత్రాలు ఉన్నది ఋగ్వేదం. అలాగే యజస్సులు మంత్రములుగా ఉన్నవి యజుర్వేదం. సామములు అనేటువంటి మంత్రములుగా ఉన్నవి సామవేదం. అందుకే వేదానికి త్రయీ అని పేరు. 3 అయినది. ఈ 3 రకములైనటువంటి మంత్రాలు ఉంటాయి వేదాలు. సరే, ఇందులో కొన్ని అందులో కొన్ని కలిపితే మొత్తానికి అథర్వ వేదం వచ్చింది. అది తర్వాత సంగతి. వీటికి ప్రతి మంత్రానికి ఒక ఛందస్సు ఉంటుంది. వేదంలో ఉండేటువంటి ఛందస్సులు ఎన్ని ఉంటాయి అంటే 7 ఛందస్సులు చెప్పారు వేదంలో. వేదంలో ఉండేటువంటి ఛందస్సులు 7 ఈ 7 ఛందస్సులు అనేటువంటి గుర్రం మీద నడుస్తూ ఉంటాడు సూర్యుడు. కాబట్టి ఆయన పేరు సప్తసప్తి. 7 ఛందస్సులతో కలిగినటువంటి వేద మంత్రాలని అధిష్ఠించి ఉన్నటువంటి దైవం సూర్య భగవానుడు. గాయత్రి, బృహతి, పుష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. ఇవి 7 రకాల ఛందస్సులు. ఈ 7 ఛందస్సులు 7 గుర్రాలకి ప్రతీక. కాబట్టి సప్తసప్తి అంటే 7 ఛందస్సులు ఉన్నటువంటి మంత్రములతో ప్రకాశించేటువంటి వేదవేద్యుడైనటువంటి సూర్య భగవానుడు అనేటువంటి అర్థం మనకు వస్తుంది. కాబట్టి ఈ విశ్వ నిర్మాణంలో ఈ 7 రకములైనటువంటి శక్తులు కూడా వ్యాపించి ఉంటాయి అని మనకి అర్థం అవుతున్నది. ఈ ఈ 7 అనేటువంటిది ఇంకొక లక్షణం ఏంటంటే దివాకర అని మనం అనుకున్నాం. అంటే పగలను కలిగించేటువంటి వాడు అని. సూర్యుడు పగలను కలిగిస్తాడు, రాత్రి కూడా ఆయనే కలిగిస్తాడు. ఆయన పక్కకి తప్పుకుంటే రాత్రి, ఆయన ముందుకు వస్తే సూర్యుడు పగలు. కాబట్టి ఈ ఒక రాత్రి ఒక పగలు కలిగితే ఒక దినం. ఈ దినములు ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి దినములు. కాబట్టి 7 దినములు అనేటువంటి గుర్రములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన పేరు సప్తసప్తి. 7 గుర్రములు అనేటువంటిది వాటి మీద ప్రయాణించేటువంటి వాడు కాబట్టి ఆయన సప్తసప్తి అనేటువంటి పేరు మనకి కనిపిస్తుంది. అలాగా సూర్యుడికి సప్తసప్తి అనేటువంటి పేరు ఉన్నది. మనం శరీరంలో 7 రకములైనటువంటి ధాతువులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, సప్త ధాతువులు అని. అవి ఏమిటాయి అంటే 1 మాంసము, 2 మజ్జ, 3 అస్థి, 4 ప్లీహము, 5 రక్తము, 6 మేధస్సు, 7 శుక్రము. వీటిని సప్త ధాతువులు అంటారు. ఈ సప్త ధాతువులు అనేటువంటి గుర్రాల మీద ఎక్కి మన శరీరంలో ప్రాణశక్తిని నడిపిస్తూ ఉన్నది ఎవరై అంటే ఆదిత్యుడు. కాబట్టి ఆయన సప్తసప్తి అనేటువంటి 7 ధాతువులతోటి మన శరీరం అనే గుర్రాలు, 7 ధాతువులు అనే గుర్రాలతోటి మన శరీరం అనే రథం మీద ఎక్కి సూర్య భగవానుడే మనకి ప్రాణశక్తిగా ఉన్నాడు అనేటువంటిది మనకి అర్థమైంది. అలాగే యోగపరంగా చూసినట్లయితే
మూలాధారం నుంచి సహస్రారం దాకా 7 యోగ కేంద్రాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని తెలుస్తుంది. ఈ కుండలిని శక్తి ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటుంది, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. మూలాధారం దగ్గర మొదలై సహస్రారం దాకా ప్రసరిస్తుంది. దాన్ని అలా కింద నుంచి పైకి తీసుకెళ్ళడమే కుండలిని ప్రక్రియ. అది సాధన ద్వారా సాధ్యమయ్యేటువంటి. దానిలో మనకి 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాలు కూడా 7 గుర్రాలకి సంకేతం. అంటే ఏమిటనమాట, ఈ 7 చక్రములు అనేటువంటి గుర్రముల మీద ప్రాణశక్తిని పైకి తీసుకుని వెళ్ళేటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి ఆయన సప్తశక్తి. అంతేకాదు, మనం శబ్దం వింటూ ఉంటాం. ఈ శబ్దం ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఆ మనకు ఉన్నవి 7 స్వరాలు, సప్తస్వరములు అని పేరు. ఈ ఈ శబ్దాలకి అంటే సప్త ధాతువులు, సప్త చక్రములు, సప్త స్వరములు, ఆ సప్త దినములు, సప్త వర్ణములు, సప్త ఛందస్సులు, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా సూర్య భగవానుడి పరంగా వాటిని అన్వయం చేసుకుంటే ఆయన సప్తశక్తి అనేటువంటి దాన్ని కలిగి ఉన్నాడు. సూర్యుడు కూడా అన్నిటికన్నా ఇష్టమైనటువంటి రోజు ఏదే అంటే సప్తమి. అందులో ఆదివారంతో పాటు సప్తమి కూడితే భాను సప్తమి అని దానికి చాలా పేరు. ఈ 7 అనేటువంటి అంకె సూర్య భగవానుడికి ఇష్టం. వినాయకుడికి 4 అనేటువంటి సంఖ్య ఇష్టం. అలా ఒక్కొక్కరికి చతుర్లక్ష జప ప్రియ అని పేరు వినాయకుడు. 4 లక్షలు జపం చేస్తే ఆనందపడిపోతాడు. కాబట్టి 4 అనేటువంటి వర్ణం. అందుకే గణపతి మంత్రం ఉన్న వాళ్ళందరూ 4 సార్లు తీర్థం తీసుకుంటారు. 4 అనేటువంటిది గణపతికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య. అలాగే సూర్యుడికి సప్త అనేటువంటి సంఖ్య ఇష్టం. అందుకని ఆయన 7 రకములైనటువంటి ఆ కిరణములు కలిగి ఉంటాడు అని మనం చెప్తున్నాం. ఈ 7 రకములైనటువంటి కిరణములే 7 గ్రహాలకు మూలమైనటువంటివి. అంటే మనకి సృష్టిలో నవగ్రహములు అని వింటూ ఉంటాం. అందులో 7 అసలైనటువంటి గ్రహములట 2 ఛాయాగ్రహములు. ఈ సప్తవర్ణములుగా విడిపోయినటువంటి ఏకమైనటువంటి కిరణం ఏదైతే ఉన్నదో, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఇలాంటివన్నీ వీటి ద్వారానే చైతన్యాన్ని పొందుతూ ఉంటాయి ఒక్కొక్క గ్రహం, 7 గ్రహాలు కూడా. కాబట్టి వాటికి ఆ ఆ ఆ సంబంధించిన రంగుకి ఆ గ్రహానికి సంబంధం ఉంటుంది. ఉదాహరణకి కుజగ్రహం కావాలి ఎర్రగా ఉంటుంది. ఆర్ అనేటువంటి ఆ ఆ కిరణం వల్ల అది ఎక్కువ ప్రభావితం అవుతుంది. అలా ఒక్కొక్క కిరణం వల్ల ఒక్కొక్క గ్రహం ఉత్పాదన జరిగింది, చైతన్యం పొందుతూ ఉన్నది అని మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి 7 రకముల గ్రహాలు కి మూల కారణమైనటువంటి వాడు సూర్య తేజస్సు. కాబట్టి వాటిని బతికించేవాడు 7 రకముల రంగులతోటి ఆయన. కాబట్టి ఆయన సప్తసప్తి. అలాగే ఈ 7 రంగుల కిరణాలు కూడా ఒక్కొక్క రంగుతోటి ఒక్కొక్క ఆహార పదార్థం తయారవుతుంది అని కూడా మనకు చెప్తారు. ఏ ఆహారానికి ఏ రంగు కిరణం పడితే సరి అయినటువంటివి బాగా మొలక వచ్చి చక్కటి పంటలు ఇస్తుంది అన్నది కూడా మనకి శాస్త్రం చెప్తుంది. గోధుమకు ఒక రంగు, బియ్యం లేదా ఔషధులకి ఒక రకమైనటువంటి రంగు, చంద్ర సంబంధమైనటువంటి కాంతి పడితే ఔషధులు బాగా పెరుగుతాయి, అన్నం బాగా వృద్ధి చెందుతుంది అని మనకి శాస్త్రం చెబుతుంది. అలాగా నవధాన్యాలకి కూడా, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 7 ధాన్యాలకి కూడా 7 రంగులు అవసరము అవి పుట్టడానికి అని చెప్పి మనకి సప్త సప్తిర్మరీచిమాన్. ఈయన మరీచిమాన్. మరీచి అనేటువంటి మాటను బట్టి మనం చెప్పుకున్నాం. మరీచి అనేటువంటి మాటకి కూడా కిరణం అనేటువంటి అర్థమే. ఎన్ని రకాలు చెప్పిన కిరణాన్ని మనం వదలటం లేదు. గభస్థిమాన్, మరీచిమాన్, అశ్నుమాన్, ఇలాంటి పేర్లు మనకి చాలా కనబడుతుంటాయి. తిమిరోన్మథన, తిమిరస్య మథన, తిమిరాన్ని పోగొట్టేటువంటి వాడు. మామూలుగా మరీచిమాన్ అనేటువంటి వాడికి అర్థం, మరీచి అనే శబ్దం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం ఏమిటి, మ్రియంతే శత్రువు అనేన మరీచి. ఏ కాంతి ద్వారా శత్రువులు నశిస్తారో దాని పేరు మరీచి. సూర్యరశ్మి సోకడం వల్ల బ్యాక్టీరియా ఉండవు అనే విషయం మనకు తెలుసు. అందుకే అన్ని తలుపులు వేసి కూర్చోదయా, కాస్త సూర్యరశ్మి లోపలికి రావాలి అని చెప్తారు. అది ఒక స్టెరిలైజింగ్ ఏజెంట్ ఒక రకంగా చెప్పాలి. మరీచి అనేటువంటి కిరణాల వల్ల ఈ బ్యాక్టీరియా, కొన్ని వైరస్లు కూడా మరణిస్తాయి. అది ఎండలో పెట్టి తీసుకో రమ్మని వారు కోవిడ్ రోజుల్లో కూడా కొంతసేపు. కారణం ఏమిటంటే సూర్యరశ్మి సోకితే ఆ వైరస్ బతకదు ఎక్కువసేపు. అలాగే కొన్ని రకముల బ్యాక్టీరియా బతకవు. కాబట్టి ఈ శత్రువుల్ని అణిచివేసేటువంటి శక్తి కలిగినటువంటి కిరణం పేరు మరీచి.
ఈయన మరీచిమాన్, మరీచి అనేటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. అలాగే అంశుమాన్ అనే పదం ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం, గభస్తిమాన్ అనేటువంటి పదం. ఇప్పుడు ఆయన ఆ తిమిరోన్మథన, తిమిరస్య వదన, తిమిరోన్మథన. తిమిరము అంటే చీకటి, దానికి మరొక పేరు అజ్ఞానము. అజ్ఞానమును పోగొట్టేటువంటి వాడు సూర్యుడు. అంటే నిద్ర పోయినంతసేపు అజ్ఞానంలో ఉంటాం. సూర్యరశ్మి మనకి తగలగానే సురుమని వేడి దోకగానే ఒక్కసారి లేస్తాం. మళ్ళీ చుట్టూ మనకి కనపడుతుంది ప్రపంచం అంతా. ఎంతవరకు చీకట్లో మనకి కనపడింది ఇప్పుడు కనపడుతుంది. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం దగ్గరికి తీసుకెళ్ళేటువంటి వాడు సూర్యుడు. అందుకే తిమిరోన్మథన, తిమిరాన్ని విధునోతి, పోగొడతాడు, దూరం చేస్తాడు, మథనం చేస్తాడు. కాబట్టి ఆయనకి తిమిరోన్మథన అని పేరు. శంభు, దీనికి శంభు అనేటువంటి పేరు. మామూలుగా శంభు అనేటువంటి మాటకి మనకి ఆ ఈశ్వరుడు అని అర్థం. శాంభవి ఆవిడ, ఆయన శంభు. ఆవిడ శంభు శబ్దం ఈశ్వరుడి పరంగా వాడబడుతుంది. ఈయన ఆ శంభు, శం అంటే సుఖము అని అర్థం. సుఖం భవతి అనేనైతి శంభు, ఎవరి వల్ల సుఖం కలుగుతుందో ఆయన పేరు శంభు. కాబట్టి ఈయన శంభు అనేటువంటి పేరుతోటి పిలువబడుతున్నాడు సూర్యుడు. తిమిరోన్మథన శంభు, ఈయన శంభు అనేటువంటి పేరుతో శం సుఖం భవతి అస్మాత్ శంభు. శం అంటే సుఖం, అది ఈయన వల్ల కలుగుతుంది కాబట్టి ఈయన పేరు శంభు. తిమిరోన్మథన శంభు. త్వష్ట, త్వష్ట అనేటువంటి మాటకి వడ్రంగి వాడు అని అర్థం. వడ్రంగి పని చేసేవాడిని త్వష్ట అంటారు. ఈయన ఒక వడ్రంగి పని వాడు. ఏం చేస్తాడు ఆయన వడ్రంగి పని? సూర్యుడు చేసేటువంటి వడ్రంగి పని ఏముంది మనకి ఇంతకీ అంటే, ఆయన మన యొక్క ఆయుర్దాయాన్ని చిత్రీ పట్టి దాంతో చెక్కేస్తూ ఉంటాడు ప్రతిరోజు. కాబట్టి సూర్యుడు అనే వడ్రంగి మన ఆయుష్దాయం, మన శరీరం అనేది ఒక చెక్క లేదా ఒక వృక్షము లేదా ఒక కర్ర అనుకున్నట్లయితే జడమైనటువంటిది, దీన్ని చెక్కుతూ పోతాడు. అందుకే దీనికి శరీరం అని పేరు. శరీరం అంటే అర్థం శీర్యతే ఇది శరీర, శరీరం క్షీణించిపోయేది అని అర్థం. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ మన యొక్క పాటవం తగ్గిపోతూ ఉంటుంది, మన యొక్క అరుగుదల శక్తి తగ్గిపోతూ ఉంటుంది, మన యొక్క దృష్టి తగ్గిపోతూ ఉంటుంది, మాట్లాడేటువంటి నేర్పు తగ్గిపోతూ ఉంటుంది, శరీరంలో కాంతి తగ్గిపోతూ ఉంటుంది, ముడతలు లేనటువంటి నిగనగా ఉండేటువంటి చర్మం ముడతలు పడుతూ ఉంటుంది, నల్లగా ఉన్నటువంటి జుట్టు తెల్లగా అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా క్షీణించేటువంటి లక్షణాలు. కాబట్టి ఈ క్షీణించేటువంటి లక్షణం దేని వల్ల కలుగుతుందంటే సూర్య భగవానుడు. ఆయన ప్రతిసారి పగలు రాత్రి తిరుగుతున్నప్పుడల్లా కాస్త కాస్త చెక్కుతూ వెళ్ళిపోతాడు, మనల్ని చిత్రి పట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఫస్ట్ అని పేరు అని. ఫస్ట్ పని చేస్తాడు కాబట్టి ఫస్ట్ అనేటువంటి పేరు సూర్య భగవానికి మనకి చెప్పడం జరిగింది. ఆయన ఫస్ట్ ఈయన ముందు ఏం చేశాడు? మనలో అజ్ఞానాన్ని పోగొట్టాడు, తిమిరాన్ని పోగొట్టాడు, మనకి జ్ఞానాన్ని కలిగించాడు. తిమిరాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించాడు. అంటే మనలో ప్రజ్ఞారూపంగా ఆయన ఉన్నాడు. అలా ఉండి మనం ఆనందపడుతూ ఆయన మనకి మర్చిపోతూ ఉంటామేమో అని చెప్పి మళ్ళీ మనకి ఈ ప్రతి రోజుని కనుక వృధా చేసుకున్నట్లయితే, చాలా మంది అడుగుతుంటారు ఇంకా ఎంతకాలం అండి ఈ జీవితం, భగవంతుడు తీసుకెళ్ళడం ఏమిటండి నన్ను అని బాధపడుతూ ఉంటారు. పరమాత్మ నిన్ను తీసుకెళ్లకుండా ఇంకో రోజు ఉంచాడు అంటే ఇంకొక రోజు నువ్వు బాగుపడడానికి మరొక అవకాశం ఇచ్చాడు. నీ సాధన చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఇచ్చాడు, నీ మంత్ర జపం చేసుకోవడానికి ఇంకొంచెం సమయం ఇచ్చాడు. అంటే తరించడానికి నీకు మరొక అవకాశం ఇవ్వడమే పరమాత్మ చేసేటువంటి పరమాద్భుతమైనటువంటి కరుణ అది. ఇంకోసారి నువ్వు నిద్ర లేచావు, కళ్ళు తెరిచావంటే ఆహా నేను ఇవాళ మళ్ళీ పడుకున్న వాడిని నిద్ర లేచానంటే అదృష్టం, అది పరమాత్మ యొక్క కరుణకి చిహ్నం. ఆ కరుణకి కారణం ఏమిటి? నిన్ను బాగు చేయాలి అనేటువంటి కారణం. నువ్వు తరించడం కోసం నీకు ఇంకొంచెం సమయం ఇద్దాం అనుకున్నాడు ఆయన. లేకపోతే ఆ కడుపు పూసినవాడు రాత్రి పడుకున్నవాడు మళ్ళీ లేవకపోతే. కాబట్టి ఆయన కరుణకి నిదర్శనమే ఆ దివాకరహ అయి మన నిద్ర లేపుతూ ఉంటాడు ఆయన. కాబట్టి అటువంటి ఆయన త్వష్ట, త్వష్టు పని చేస్తూ ఉంటాడు, ఈ చెక్కేటువంటి పని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన త్వష్ట అనేటువంటి పేరుతోటి పిలువబడుతుంటాడు. సూర్య భగవానుడికి త్వష్ట అనేటువంటి అందమైనటువంటి పేరు చెప్పింది. మొత్తానికి ఆయన ఈ
మనకే కాదు సమస్తమైనటువంటి విశ్వాన్ని కూడా హరిస్తూ ఉంటాడు. నదులు కొన్నాళ్ళ తర్వాత ఎండిపోతూ ఉంటాయి. నీరు అలా వదిలితే అది నెమ్మదిగా తగ్గిపోయి తగ్గిపోయి ఆవిరైపోతుంది. అక్కడ ఏం ఉండదు కొంతసేపటి. ఇదంతా కూడా త్వష్టా అయినటువంటి ఆ త్వష్టృ ప్రజాపతి చేసేటువంటి పని అది. ఆ త్వష్టృ ప్రజాపతి అని వేరే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఈయన కాదు. మొత్తానికి త్వష్ట అనేటువంటి మాటకి త్వక్షోతి త్రిసప్త కృత్వ సక్షత్రియా భూమితి త్వష్టా. ఈ విచిత్రమైనటువంటి వ్యాఖ్య. ఇది వేదం చెప్పినటువంటి మాటే. త్వష్ట అన్నదానికి ఎలాగట, రాజులతో కూడినటువంటి సమస్తం అధికార మదం కలిగినటువంటి రాజులు ఎక్కువైపోతే 21 మార్లు వాళ్ళ మీదకి దండెత్తి వాళ్ళ యొక్క పీచ మడిచినటువంటి పరశురామ అవతారం గురించి చెప్తున్నాడయ్యా ఇక్కడ త్వష్ట అనేటువంటి మాటలో అని చెప్పి మనకి వ్యాఖ్యానకారులు చెప్తారు. అంటే 21 సార్లు భూమిని వడ్రంగి కొయ్యలు చెక్కినట్లుగా ఈ రాజన్యం అహంకరించినటువంటి క్షత్రియులందరినీ కూడా చెక్కేసినటువంటి వాడు పరశురామ అవతారంగా అతడు త్వష్ట. పక్షు తనూకరణే, లావుగా ఉన్నదాన్ని సన్నంగా చేసేటువంటి పనికి త్వష్ట పని అని పేరు. ఆ అంటే ఏంటనమాట, సర్వాణి రూపాన్ని తక్షతి తనూకరోతి, సమస్త రూపములను కూడా సన్నగా చేసేటువంటి వాడు, చిన్నగా చేసేటువంటి వాడు అనేటువంటి అర్థంలో త్వష్ట అనేటువంటి పేరు శివుడికి వాడబడింది. తిమిరోన్మథన శంభు త్వష్ట మార్తాండ. మార్తాండ శబ్దం కూడా మనం చెప్పుకున్నాం. మరణించినటువంటి అండాన్ని జీవింపజేసేటువంటి వాడు అని అర్థం మార్తాండ శబ్దాన్ని. ఆ మృతం అండం జీవయతి ఇది మార్తాండ. మరణించినటువంటి అండం అంటే ఏవో క్రిమికీటకాదులకు పుట్టినటువంటి అండాలు సూర్యరశ్మి లేక మరణించబోతూ ఉంటే అవి మళ్ళీ ఉదాహరణకి సీతాకోకచిలుక అది ఎలా తయారవుతుంది? అది కొంతకాలం నిద్రలో ఉన్న తర్వాత దానికి సరి అయినటువంటి ఆహారాన్ని బాగా భుజిస్తుంది ముందు. అలా భుజించడానికి కూడా పత్రహరితమే కారణం, దానికి మళ్ళీ సూర్యుడే కారణం. అది భుజించిన తర్వాత కాలగమనాన్ని బట్టి దినములు మారుస్తూ ఉండి దాని యొక్క ఆయుష్ని పెంచి దానికి కొత్త కొత్త రంగులు అద్దుతాడు. ఆయన అంటే సీతాకోక చిలుకలాగది బయటికి వచ్చేలా చేస్తాడు సూర్య భగవానుడు. కాబట్టి వడ్రంగి చేసి ఊరుకోడు, వాటికి తర్వాత రంగు వేస్తాడు చేసిన దాన్ని. కాబట్టి త్వష్ట అనేటువంటి మాట ద్వారానే అనేకమైనటువంటి స్వరూపాలని కూడా సన్నబరిచేవాడు, చిన్నబరిచేవాడు, మార్పు చేసేటువంటి వాడు అనేటువంటి అర్థం ఆయన మార్తాండ. క్రిమికీటకాదుల అండముల గురించి కాదని చెప్తాను. అండము అంటే బ్రహ్మాండము. ప్రళయం వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండం అంతా తిరోధానం అయిపోయిన తర్వాత మళ్ళీ అది తిరిగి పుట్టాలి అంటే దాని బీజాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్ళీ సూర్య భగవానుడి వల్లే సమస్త సృష్టి కూడా పునర్జరుగుతూ ఉంది. అదేమిటండి సూర్య భగవానుడు ఏంటి పరమాత్మ కదా చేస్తున్నాడంటే సూర్య భగవానుడికి పరమాత్మకి అభేదం. ఇంతవరకు మనం చెప్పవలసిందంతా ఆ పరమాత్మయే సూర్యుడు అని. సవిత్ర మండలాంతర్వర్తి అయినటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో అది సాక్షాత్ పరమాత్మ తేజస్సే. దాన్ని నువ్వు రాముడు అంటే రాముడే, శివుడు అంటే శివుడే, అమ్మవారంటే అమ్మవారే. కాబట్టి నువ్వు ఏ రూపంగా కొలుచుకున్నా కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో, శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఏది అంటే మార్తాండ, పునఃసృష్టి చేసేటువంటి శక్తి కలిగింది అని అర్థం మార్తాండ శబ్దానికి. తిరిగి సృష్టించేటువంటి లక్షణం కలిగింది అని అర్థం. వేదంలో మనకి ఈ త్వష్టాపదానికి ఇంకో అందమైనటువంటి మాట కూడా, త్వష్టారూపానాం కర్త, ఆకృతిని తయారు చేసేటువంటి వాడు అని అర్థం. కొంగళీపురికి సీతాకోక చిలుక అనేటువంటి ఆకృతిని ఇచ్చేటువంటి వాడు త్వష్ట. కాబట్టి ఆకృతిని ఇచ్చేటువంటి వాడుగా చెప్తుంది మనకి ఆ శాస్త్రం. ఋగ్వేదంలో త్వష్టారూపాణం ప్రభు అనేటువంటి ఒక మంత్రం ఉంది. సమస్తమైనటువంటి రూపములు మనకు కనపడుతున్నాయి, బోల్డ్ అనేక రూపాలు కనపడుతున్నాయి. ఈ రూపం ఇలా మనకు కనపడడానికి పరమాత్మయే కారణము. ఆ పరమాత్మ సూర్య భగవానుడై ఉన్నాడు. కాబట్టి ఆ రూపగతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో దానికి కారణం ఆ పరమాత్మ, ఆ సూర్య భగవానుడిలో ఉన్నటువంటి ఈ శక్తి. ఆయన త్వష్ట. ఈ త్వష్ట అయినటువంటి ఈయన త్వష్ట అయి ఊరుకోలేదు. ఆయన త్వష్ట అవడంతో ఆ మార్తాండుడై మళ్ళీ పునఃసృష్టి చేసి అంశుమాన్ మళ్ళీ అనేకమైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. అంటే సమస్తమైనటువంటి వస్తువుల లోపల బయట
సమస్తమైనటువంటి జీవుల లోపల బయట ఉన్నటువంటి కాంతి ఏదో అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లు మన లోపల ఉన్నటువంటి చైతన్యం సూర్యుడు, మన బయట ఎదురుగుండా మనకు కనపడుతున్నటువంటి చైతన్యం సూర్యుడు. మనం రాముల వారిని మన లోపల రాముడు ఉన్నాడు అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఎదురుగుండా రాముడు కనపడదు. మన లోపల సూర్యుడు ఉన్నాడు అనుకుంటే నీకు ఎదురుగుండా కూడా కనపడదు. నీ లోపల ఏ సూర్యతత్వం ఉన్నదో అది నీకు ఎదురుగుండా కనపడుతుంది. అందుకే ఆయనకి ప్రత్యక్ష దైవం అని పేరు. నమస్కారం పెట్టుకోవాలంటే ఎదురుగుండా ఇతడు అని చూపిస్తున్నాడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి. ఇతడయ్యా సూర్యుడు, నీకు కనపడుతున్నాడు, సాక్షాత్తు పరమాత్మ. కాబట్టి సూర్యుడికి అంతటి శక్తి ఉంది. అటువంటి వాడు సూర్య భగవానుడు. అంశుమాన్, కిరణములు కలిగినటువంటి వాడు, కిరణములతోటి మనకి ఆ పగలు రాత్రి కలిగించేటువంటి వాడు. అటువంటి ఆయన మార్తాండుడై ఉన్నాడు. మయూరుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన సూర్య శతకం అనేటువంటి ఒకటి రాశాడు. మయూరుడు తన సూర్య శతకంలో ఎన్నో సూర్య సంబంధమైనటువంటి విశేషాలు చెప్పారు. మనకి గురుగారు సూర్య శతకం మీద కూడా మనకి ఇవరికి ఉపన్యాసం ప్రవచనాలు చాలా చేశారు. ఇందులో రాత్రి అనేటువంటి పాము ఒకటి ఉంటుంది. అది చీకటి అనేటువంటి విషయాన్ని కక్కుతూ ఉంటుంది. రాత్రి అనేటువంటి పాము చీకటి అనే విషయాన్ని కక్కినప్పుడు ఏమవుతుంది? మరణించిన వాళ్ళ పడిపోతారు మనుషులందరూ నిద్రలో. మరణించాడు, నేను బాగా నిద్రలో ఉన్నవాడికి మరణించిన వాడికి తేడా ఒక్కసారి కనపడడం కూడా కష్టం. కుదిపినా లేవలేదు అనుకోండి, గబుక్కుని ఇక్కడ చేయబడి చూస్తారు వాడు నిజంగా అసలు ఉన్నాడా లేడా. కాబట్టి కాలం అనేటువంటి సర్పం, విషం అనేటువంటి చీకటిని కక్కుతూ ఉంటే మానవులందరూ మృతులైనట్లుగా పడి ఉంటారు. మళ్ళీ నీ కిరణములనేటువంటి అమృతం పోగానే మరణించిన వాళ్ళందరూ లేచి బతికినట్లుగా నిద్రపోయిన వాళ్ళందరూ కళ్ళు నొప్పులు లేస్తారయ్యా అన్నాడు మయూరుడు. పరమాద్భుతమైనటువంటి ఒక ఉత్ప్రేక్ష చేశాడు. కాబట్టి సూర్య భగవానుడిలో ఉన్నటువంటి పరమాత్మ తేజస్సు ఏదైతే ఉందో అదే సమస్త లోకాల్ని తిరోధానం చేసి మళ్ళీ పుట్టిస్తూ ఉంటుందయ్యా. కాబట్టి ఈ జగత్తంతా కూడా నిర్మాణం కాకముందు ఒక అండ రూపంలో ఉంటుంది. ఆ అండ రూపంలోంచి హిరణ్మయమైనటువంటి అండం అని చెప్పి మనకి కీర్తిస్తూ ఉంటారు. అటువంటి అండంగా ఉండేటువంటి జగత్తుని మళ్ళీ పునరుజ్జీవింపజేస్తాడు. కాబట్టి ఆయన మార్తాండు అనేటువంటి పేరుతోటి మనకి చెప్పబడుతుంది. మృతం అవడం అంటే అర్థం ఏంటి? పగిలిపోవడం. మృతం అంటే లేకుండా పోవడం. కాబట్టి ఆ ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనుకోండి, దాన్ని పగిలి అందులోంచి సమస్తమైనటువంటి సృష్టి రావాలి. మనకు బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి ఉంటుంది. ముందు ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ ఒకటి జరిగిందండి అనేటువంటి దాంతో మొదలెడతారు. అది వేదం ఒప్పుకోనప్పటికీ కూడా ఈ సృష్టి ఏదో ఎక్స్ప్లోజన్ వల్ల ఇలా రకరకాలైన గ్రహాలు వచ్చేటువంటి మనం ఒప్పుకోకపోయినా ఉన్నది ఉంది ఒకటే, అది అనేకమైంది అనేది మాత్రం వేదం కూడా. ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నట్ట. ఆయన ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడనే కానీ 10 మందిగా అవుతాను అని ఆయన అనుకుని ప్రజలను సృష్టించాడు. ఒక్కడు ఉంటే ఏం తోస్తుందండి ఎవరికైనా? కాబట్టి రెండో వాడు ఉండాలి. ఇద్దరే ఉంటే ఏం తోస్తుందండి? కాబట్టి కబురు చెప్పుకోవడానికి మూడో వాడు ఉండాలి. కాబట్టి ఏకోహం బహుశ్యాం ప్రజాయే, ప్రజల్ని కలిగించడం నేను మానవులుగా అనేక మంది మానవులుగా నేనే అవుతాను అంటే ఆయనలో ఉన్నటువంటి అంశే అందరి మానవుల్లోనూ కాస్త కాస్త పెట్టాడు. ఆయన పరమాత్మ, మన పేరు జీవాత్మ, ఇంతే తేడా. ఆత్మ లక్షణం వరకు రెండింటికి పెద్ద తేడా అయ్యింది. కాబట్టి అది సమష్టి ఆత్మ చైతన్యం, మనది వ్యష్టి చైతన్యం అంటారు. మనలో ఆయన యొక్క చైతన్యంలో కొద్ది భాగం మాత్రం ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న చైతన్యం వ్యష్టి చైతన్యం, ఆయనలో ఉన్నటువంటిది సమష్టి చైతన్యం అనేటువంటి పేరుతో పిలువబడుతున్నది. అటువంటి ఆయన మార్తాండుడైనటువంటి ఆయన హిరణ్యగర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన. ఇక్కడ కొంతమంది భాస్కరో రవి అని చదువుతారు. మళ్ళీ భాస్కర శబ్దం ఇదివరకు వచ్చేసింది కాబట్టి అహస్కర అనేటువంటి పాఠం సరి అయింది అని చాలా మంది పెద్దలు చెప్తారు. హిరణ్యగర్భ శిశిర తపన అహస్కర రవి అగ్నిగర్భ అదితే పుత్ర శంఖ శిశిరనాశన, ఇటువంటి పేర్లతోటి పిలుస్తూ ఉన్నారు. హిరణ్యగర్భ అనేటువంటి పేరు కనపడుతుంది మనకి. నెక్స్ట్ తర్వాత మనకి అగస్త్య మహర్షి అందించింది హిరణ్యగర్భ. మనం 12వ శ్లోకంలో హిరణ్యగర్భ అనేటువంటి మాటకి మనకి భగవతే హిరణ్యగర్భాయ నమః అని చెప్పి
మనం ఆయన్ని ప్రార్థిస్తూ ఉండడం కనపడుతూ ఉంటుంది. ఆ, ఈ మంత్రం, హిరణ్యగర్భ మంత్రం గనక రహస్యనామం అని చెప్తారు. సూర్యుడికి ఉన్నటువంటి అనేకమైనటువంటి నామాల్లో ఈ హిరణ్యగర్భ నామం చాలా రహస్యం అంటే విలువైనది అని అర్థం, చాలా ఎక్కువ శక్తివంతమైనది అని అర్థం. కారణం ఏమిటి? ఈ జగత్తంతా ముందు హిరణ్మయమైనటువంటి అండంగా ఉండేది. ఆ అండం లోపల ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో అది ఈ సూర్య భగవానుడే. అంటే హిరణ్మయ గర్భం, హిరణ్మయం లోపల భాగం, గర్భము అంటే లోపల ఉన్నటువంటిది అని అర్థం. ఈ హిరణ్మయమైనటువంటి అండానికి, బ్రహ్మాండానికి లోపల ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సే సూర్య భగవాను యొక్క తేజస్సు. ఇంకొక అర్థం హిరణ్య గర్భ అనేటువంటి వాటికి హిరణ్యాన్ని తన లోపల పెట్టుకున్నవాడు అని కూడా ఉత్పత్తి చెప్పచ్చు. హిరణ్యం గర్భే యస్య సహ హిరణ్య గర్భ. హిరణ్యానికి గర్భంగా ఉన్నవాడు లేదా హిరణ్యాన్ని తన గర్భంగా పెట్టుకున్నటువంటి వాడు అనేటువంటి అర్థంలో హిరణ్య గర్భ అనే అంశం విశ్వ నిర్మాణం ఎలా చేస్తున్నాడు అని చెప్తుంది. హిరణ్యం అనేటువంటి మాట సంసారానికి, జగత్తుకి గుర్తు. కాబట్టి జగత్తుని తన గర్భంలో ఉంచుకున్నటువంటి వాడు, జగత్తు యొక్క గర్భంలో తాను ఉన్నటువంటి వాడు. అందుకే పరమాత్మకి అనోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి పేరు. అణువు కంటే కూడా చిన్నవాడట ఆయన. అంటే ఏమిటి? అణువు లోపల కూడా ఆయన ఉన్నాడు అని చెప్తున్నాం కదా. ఎలా ఉంటాడండి? అణువు కన్నా చిన్నది ఇంకేం లేదు కదా అంటే ఆయన అణువు కన్నా చిన్నవాడు. అనోరణీయాన్, అన్నిటికన్నా పెద్దది ఏదైతే ఉందో అది కూడా ఆయన లోపలే ఉంది అని మనం చెప్తున్నాం. ఆయన గర్భంలోనే ఉంది అని చెప్తున్నాం. కాబట్టి మహతో మహీయాన్, అన్నిటికన్నా పెద్దది కూడా ఆయన లోపలే ఉంది, అన్నిటికన్నా చిన్నదానిలో కూడా ఆయనే ఉన్నాడు. మహతో మహీయాన్ అనోరణీయ. ఇది చెప్పడానికి హిరణ్య గర్భ, ఈ జగత్తంతా కూడా తన గర్భంలో పెట్టుకున్నటువంటి వాడు హిరణ్య గర్భుడు. ఈ జగత్తు యొక్క గర్భం లోపల తాను వ్యాపించి ఉన్నాడు అన్ని చోట్ల కూడా. కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు. ఈ రెండు రకాలైనటువంటి అర్థం కూడా మనకి చెప్తున్నది శాస్త్రం. ఇది అమ్మవారి పరంగా కూడా తీసుకోవచ్చు. ఆవిడ కూడా హిరణ్యవర్ణాం హరిణి, లక్ష్మీదేవి గురించి చెప్పేటప్పుడు శ్రీ సూక్తంలో మనకి ఆవిడ కూడా హిరణ్యవర్ణం కలిగినటువంటిదే అని చెప్తారు. అలాగే ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ, పరమపురుషుడైనటువంటి పరమాత్మకి గర్భం లోపల ఒక్కచోటే బంగారం ఉంది అనుకోకండి. ఆప్రణఖాత్ అంటే గోటి కొన మొదలుకుని పరిపూర్ణంగా ప్రతి గాలి గొన మొదలుకొని ఆ తల వెంట్రుక చివరి భాగం వరకు కూడా సువర్ణమే ఉందట ఆయన. మొత్తం అంతా సువర్ణమే. సువర్ణస్మే సృహు, గడ్డం బంగారం, తల వెంట్రుకలు బంగారం, కనురెప్పులు బంగారం, ఆయనలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా బంగారమే అని చెప్పి పరమాత్మ వర్ణించింది శాస్త్రం, వేదం. కాబట్టి ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ, సమస్తము కూడా సువర్ణమై ఉండేటువంటి వాడు. అందుకే ఇందాక సువర్ణ సదృశ అని చెప్పింది హిరణ్యరేత చెప్పే ముందు. కాబట్టి సృష్టికి పూర్వం ఉన్నటువంటి హిరణ్మయమైనటువంటి అండం లోపల ఆయనే ఉంటాడు. దాని నుంచే ఆయన సమస్తమైనటువంటి సృష్టిని చేస్తూ ఉంటాడు. హిరణ్య గర్భ శబ్దం బ్రహ్మదేవుడికి కూడా వాడుతూ ఉంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో అదే సవితృ మండల లోపల ఉన్నటువంటి తేజస్సు. కాబట్టి ఆ తేజస్సుకి హిరణ్య గర్భ అనేటువంటి పేరు ఉన్నది. యముడికి కూడా హిరణ్య గర్భ అనేటువంటి పేరు ఉంది. బ్రహ్మగారికి కూడా హిరణ్య గర్భుడు అనేటువంటి పేరు ఉంది. తేజస్సు హిరణ్యం అనేటువంటి మాట తేజస్సు అనేటువంటి దానికి పర్యాయపదంగా తీసుకోవచ్చు. కాంతి అనేటువంటి దానికి పర్యాయపదంగా తీసుకోవచ్చు. తేజస్సు తన గర్భమునందు కలవాడు, తేజస్సుకి మూలమైనటువంటి వాడు అనేటువంటి అర్థంలో హిరణ్య గర్భం. తేజస్సు అనేటువంటి మాటకి మరొక అర్థం బీజశక్తి. సృష్టిని తిరోధానం చేసినప్పుడు బీజశక్తిని తనలో నిక్షిప్తం చేసుకుంటాడు పరమాత్మ. మళ్ళీ ఆ బీజాలతోటి మళ్ళీ సృష్టిని తయారు చేస్తాడు. కాబట్టి ఆయన హిరణ్య గర్భ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. వపు హిరణ్య గర్భ. శిశిర, శిశిరం అంటే చల్లదను అని అర్థం. శిశిర అంటే ఆ శిశిరం అనేటువంటి మాటకి అసలు అర్థం ఏమిటి అంటే శిశిరాన్ని ఆ మంచుని నాశనం చేసేటువంటిది అని అర్థం. సంస్కృతంలో దాని వ్యుత్పత్తిని కనుక కరెక్ట్గా మనం తీసుకున్నట్టయితే ఆ అంటే సూర్యుడు వేసంకాలం మొదలవగానే మంచు అంతా కూడా తగ్గిపోతుంది. మంచును తగ్గిస్తాడు కాబట్టి ఆయన పేరు శిశిరహ అనేటువంటి పేరు మనకు కనపడుతుంది.
ఈ శిశిరహ అన్న చోట కొన్ని పాఠాల్లో మనకి త్రిశిరహ అనేటువంటి మాట కూడా కనబడుతుంది. త్రిశిరహ అనేటువంటి మాట, కానీ అసలు మాట శిశిరహ అనేటువంటి మాట చాలా గ్రంథాల్లో మనకి కనబడుతుంది. శిశిరుడు అంటే చల్లనేటి వాడు అని కూడా అర్థం ఉన్నది. అంటే సాక్షాత్తు చంద్రస్వరూపము. కారణం ఈయనలో ఉన్న తేజస్సే చంద్రుడిలో ఉంది కాబట్టి చంద్రుడు కూడా ఈయన యొక్క ఒక స్వరూపంగా చెప్పి ఈయన శిశిరుడు లేదా చల్లని వాడు అనేటువంటి మాట కూడా ఆయనకి వాడుతూ ఉంటారు. లేదా త్రిశిరహ అనేటువంటి దానిలో ఆ ఈయనకి 3 రకాల అగ్నులు ఉంటాయి మనకి. అది గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని 3 అగ్నులు చెప్తారు. కాబట్టి అగ్ని స్వరూపంగా 3 శిరస్సులు కలవాడు, 3 శిఖలు కలవాడు అనేటువంటి మాట ఇది చెప్తారు. శిశిర తపనః, తపనుడు అంటే ఈయన. తపనుడు అంటే ఆశ్రితులని యొక్క విరోధుల్ని తప్పింపజేసేటువంటి వాడు. నమస్కారం పెట్టుకుంటే కరుణిస్తాడు, రక్షిస్తాడు. ఆయనకి ఆయనకి నమస్కారం పెట్టుకునే వాళ్ళని హింసించే వాళ్ళని బాధిస్తాడు. తపనః, తప్పింపజేసేటువంటి వాడు. అంటే ఎవడైతే శిశిరుడో చల్లని వాడో అతడే తపనుడు కూడా, బాధించేటువంటి వాడు కూడా అతడే. చలికాలంలో మనకి చలేసి గడగడ వణికిపోతూ ఉంటాం, వేసవి కాలంలో ఎండకి విలవెల్లా ఆడిపోతూ ఉంటాం. ఈ రెండూ కూడా సూర్యుని వల్లే. ఇంత చల్లగా నీకు ఉంది అంటే ఆయన యొక్క కిరణములను తగ్గించుకోవడం వల్ల ఆయన ప్రభావం. అంత వేడిగా ఉందంటే ఆయన కిరణములు పెంపు చేసి మనల్ని తగ్గింపజేయడం. కాబట్టి శిశిరుడు ఆయనే, తపనుడు ఆయనే. అంటే ఇందాక చెప్పుకున్నాం, సూర్యుడి నుంచి వచ్చేటువంటి జల సంబంధమైనటువంటి కిరణాలు, వరుణ సంబంధమైనటువంటి కిరణాలు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల శిశురుడు అయ్యాడు. తపనః, అగ్ని సంబంధమైనటువంటి కిరణాల వల్ల, తేజో లక్షణమైనటువంటి కిరణాల వల్ల తపనుడు అయ్యాడు. అహస్కరః, దివాకరః అన్న అహస్కరః అన్న పెద్ద తేడా ఏంటి? దివము అంటే పగలను కలిగించేటువంటి వాడు, అహస్సు అన్నా కూడా పగలనే అర్థం. కాబట్టి అహస్కరః అంటే అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు. శంకర భగవత్పాదులే అహస్కరః అనేటువంటి మాటకి అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి వాడు, జ్ఞానప్రదాత అనేటువంటి అర్థాన్ని రాశారు. అంటే జ్ఞానమే పగలు, చీకటే అజ్ఞానం. కాబట్టి పగలు అంటే జ్ఞానం, చీకటి అంటే అజ్ఞానం. కాబట్టి పగలు కూడా మనం కళ్ళు మూసుకుని ఏమి చూడటం లేదనుకోండి, మన చీకట్లో ఉన్నట్టే లెక్క. అంటే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి సూర్యోదయం అయ్యాక జ్ఞాన సముపార్జన కోసం మనం ప్రయత్నం చేయకపోతే, పెద్దలు ఇచ్చినటువంటి మంత్రాలను మనం అనుష్ఠానం చేయకపోతే, కళ్ళు తెరిచి ఒక్కసారి సూర్య భగవానుడికి నమస్కరించకపోతే మనకి పగలు అయినట్టు కాదు లెక్క. మనం ఇంకా చీకట్లో ఉన్నట్టే లెక్క. మనకేమి జ్ఞానం వచ్చినట్టు లెక్క కాదు, అజ్ఞానంలో కూడుకుపోయినట్టే లెక్క. కాబట్టి జ్ఞానమే పగలు. ఆ, ఆయన భాస్కర, పగలు తయారు చేసేటువంటి వాడు ఆయనే. అంతేకాదు రవిహి, రవిహి, రవి అంటే పొగడబడేవాడు అని అర్థం. స్తూయతే ఇది రవిహి, అందరి చేత ఆ, ర- రూపయతే స్తూయత ఇది రవిహి, స్తోత్రం చేయబడేటువంటి వాడు. ఆయన స్తోత్రం చేయని వాడు ఎవడున్నాడండి? సూర్యుడు నాకు అక్కర్లేదు అనుకున్నవాడు అక్కడ కనపడతాడు మనకి. నువ్వు స్తోత్రం చేయొచ్చుగాక చేయకపోవచ్చుగా, ఆయన నుంచి ఫలితాన్ని పొందకుండా ఉన్నవాడు ఎవడు? నీకు పొద్దున్న అయింది అంటే, ఆ, చీకటి పడింది అంటే దీపం వెలిగించుకోవాలి నువ్వు, కొంత ఖర్చు పెట్టి. కొంత మరి నీకు పగలు ఏమీ ఖర్చు పెట్టకుండానే నీకు అంతటి వెలుగును ప్రసాదిస్తూ ఉన్నాడే పరమాత్మ సూర్య భగవానుడి రూపంలో. కాబట్టి ఆయనకి కృతజ్ఞత చూపించుకున్నాడు ఎలాగ, ఎంత కష్టం అది. కృతజ్ఞత చూపించే విధానం అంటే నమస్కారం చేస్తే చాలు. నమస్కార ప్రియో సూర్య, అభిషేక ప్రియ శంభు. శంకరుడు అభిషేక ప్రియుడు, అలంకార ప్రియ విష్ణు. సూర్యుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. కాబట్టి లేచి 2 చేతులు జోడించి ఆయనకేసి తిరిగి నమస్కారం పెట్టడానికి ఏమిటి దొబ్బుడై, ఏమిటంత ఆ, చేయలేని పని. కాబట్టి మనం కృతజ్ఞత చూపించవలసినటువంటి సమయం, స్తోత్రం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందరూ స్తోత్రం చేయాలి, చేత కాకపోతే చేతులెత్తి నమస్కారం పెట్టాలి. సమస్త దేవతలు కూడా స్తోత్రం చేస్తూ ఉంటారు సూర్యుడిని, కాబట్టి ఆయన పేరు రవిహి. స్తూయత అయితే రవిహి, స్తోత్రం చేయబడేటువంటి వాడు అని అర్థం. ఇంకొక అర్థం కూడా చెప్పారు. యశ్చ ఉత్తరాయణ ద్వారా రుయ్యతేత్ర ప్రకాశతే స వై రవిహి సమాఖ్యాత. అంటే ఉత్తరాయణ కాలంలో మిక్కిలి ఎక్కువగా ప్రకాశించేటువంటి వాడు కాబట్టి ఆయనకి రవి అనేటువంటి పేరు. ఉత్తరాయణ కాలంలో ఉన్న ఆదిత్యుడికి రవి అని పేరు. ఎంత కఠినమైనటువంటి నియమాలు పెడుతుంది శాస్త్రం చూడండి. రవి అంటే మామూలుగా సూర్యుడిని ఎప్పుడూ అనొచ్చు మనం,
కానీ రవి అంటే ఉత్తరాయణ కార్యంలో మిక్కిలి ప్రకాశించేటువంటి సూర్యుడికి రవి అని పేరు. ఆయన్ని ఎక్కువగా స్తోత్రం చేస్తారు. కాబట్టి ఆ రవి అనేటువంటి పేరు అటువంటి సూర్యుడికి పేరయ్యా. రవి రూయతే స్తూయతే ఇది రవి. స్తుతించబడేవాడు, పొగడబడేవాడు అని అర్థం. దేన్ని పొగుడుతాం మనం? ఆయన గుణాలు పొగుడుతాం. మామూలుగా రాముల వారిని ఏం పొగుడుతామండి? ఆయన ఇంతటివాడు అంతటివాడు నీలమేఘశ్యాముడు, ఆయన గుణాలు పొగుడుతాం. ఆయన చరిత్రను పొగుడుతాం. ఆహా రామాయణం ఎంత గొప్పది అంటాం. ఆయన యొక్క రూపాన్ని పొగుడుతాం. నీలమేఘశ్యాముడు అండి, ఆజాను బాహుడు అండి. ఆయన రూప నామ చరిత వైభవాన్ని పొగుడుతాం. మనం అలాగే సూర్యుడికి ఇప్పుడు నామ వైభవాన్ని చూస్తూ ఉన్నాం మనం ఈ ఆదిత్య హృదయం ద్వారా. ఆయన చరిత్ర ఎంతో ఉన్నది. సూర్య పురాణం అని ఒకటి ఉన్నది. దానిలో మనకి సూర్యుడి యొక్క చరిత్ర అంతా ఉంటుంది. సూర్యుడు అసలు ఎలా ఆవిర్భవించాడు, పరమాత్మ సూర్య సృష్టి ఎలా జరిగింది, అసలు సూర్యుడు ఎవరి యొక్క కుమారుడు, ఇవన్నీ విశేషాలన్నీ ఉంటాయి. అలాగే ఆయన చరిత్ర, మహిమ మహిమ కూడా ఈ మయూర శతకము, ఆ అప్పయ్య దీక్షలు వంటి వారి పెద్దలు రాసినటువంటి కొన్ని సూర్య సంబంధమైనటువంటి స్తోత్ర సాహిత్యం, వీటి ద్వారా మనకి ఆయన యొక్క మహిమ తెలుస్తుంది. ఆయన యొక్క నామ వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం ఆదిత్య హృదయం అనేటువంటి పేరుతో. స్తుతి స్తోతారణ ప్రియ, స్తుతి యోగ్యమైన వాడు కాబట్టి రవి, స్తుతికి యోగ్యమైనటువంటి వాడు కాబట్టి ఆయన ఆ సూర్యుడు రవి అనేటువంటి పేరు. రవి అనేటువంటి వాడికి ఇంకొక ముఖ్యమైనటువంటి అర్థం ఉంది. రూయతే ఇతి రవి అంటే శబ్దాన్ని చేసేటువంటి వాడు. సూర్యుడు శబ్దం చేయడం ఏంటండి అని మనకి నవ్వు వస్తుంది. శబ్దం చేస్తాడు అని ఇప్పుడు ఇప్పుడు శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటి ద్వారా ప్రయోగాలు జరిపినప్పుడు సూర్యుని దగ్గర నుంచి ఎలాంటిదో ఒక శబ్దం వస్తున్నది, అది ఇది అని మేము చెప్పలేకపోతున్నాం. కానీ హిందూ మతంలో వాళ్ళు చెప్పేటువంటి ఓం అనేటువంటి దానికి దగ్గరలో ఉందండి, మాకు అలా అనిపిస్తోంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి సమయం ఇది. కాబట్టి శబ్దించేటువంటి వాడు అని అర్థం రవి అనేటువంటి. రూయతే శబ్ద్యతే ఇది రవి, శబ్దాన్ని కలిగించేటువంటి వాడు అంటే ప్రణవానికి మూల కారణమైనటువంటి వాడు అని అర్థం. సూర్య భగవానుడు ప్రణవ స్వరూపుడు అని మనకి చెప్తూ ఉన్నారు. అగ్ని గర్భ, అగ్ని గర్భమునందు కలవాడు. ఇందాక హిరణ్యం గర్భమునందు కలవాడు అన్నాం. హిరణ్యం తేజస్సుకి ప్రతిరూపం, అగ్ని తేజస్సుకి ప్రతిరూపం. అంటే తన లోపలంతా తేజస్సు తప్ప మరొకటి లేదు. అయితే అది హిరణ్యం, లేకపోతే అది అగ్ని. అగ్ని గర్భ అంటే ఉష్ణత కలవాడు. ఈ అగ్ని ఉండడం వల్ల ఏమిటి? అగ్నిముఖావై దేవాహని మనం ఆహుతులు అగ్నిలో ఇస్తే అగ్ని నుంచి తిన్నగా అవన్నీ ఆదిత్య మండలంలోకి వెళ్తాయి. ముందు పోస్ట్ డబ్బా అగ్ని, పోస్ట్ ఆఫీసు సూర్య భగవాన్. ముందు మనం పోస్టులో వేసిన ఉత్తరం పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అలాగా అగ్ని గర్భ, తన గర్భంలో అగ్ని కలవాడు. మనం వేసిన ఆహుతులన్నీ అగ్నిముఖంగా సూర్య భగవానుడికి ప్రవేశించి అక్కడి నుంచి సూర్య తేజస్సు ద్వారా మనకి ఇతర దేవతలందరికీ కూడా వెళ్తుంది అని మనం వేసే మనం నిజంగా సూర్యుడే వేయాలి న్యాయంగా. అయితే పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఎంతమంది వేయగలరండి ఉత్తరాలు? వేయలేరు. కాబట్టి వాళ్ళకి పోస్ట్ బాక్సులు పెడతారు. సూర్యుడి దాకా వెళ్ళి సూర్యుడు ఆహుతులు మనం వేయలేం కాబట్టి ఆయన ప్రతినిధిగా నాయన సూర్యుడా నీకే ఇస్తున్నానయ్యా అని చెప్పి అగ్నిహోత్రాన్ని పెడతాం. ఎందుకంటే ఆయనకి ఈయనకి ఉన్న లక్షణం ఒకటే, దాహకత్వం, తేజస్సు. కాబట్టి ఈ సూర్యుడిలో తిన్నగా ఆహుతులు సమర్పించలేం కాబట్టి మన అగ్నిలో ఆహుతులు సమర్పించి సూర్య భగవానుడా, ఓ అగ్నిదేవ సూర్య భగవానుడి ద్వారా దీన్ని ఆయా దేవతలకు చేర్పించు అని చెప్పి మనం ఆహుతులు సమర్పిస్తాం. అంటే అగ్నికి గర్భం కూడా సూర్యుడే. అగ్ని సూర్యుని యొక్క ఒక అంశ అని మనకు చెప్తారు. ఈ సూర్యుని యొక్క తేజస్సు, అగ్ని యొక్క తేజస్సు, చంద్రుని యొక్క తేజస్సు మూడు కూడా నావే అన్నాడు పరమాత్మ. అంటే పరమాత్మయే తన తేజస్సుని ప్రకటీకృతం చేస్తున్నాడు వివిధ రూపాల్లో. ఒకటి చంద్రుడు, ఒకటి సూర్యుడు, ఒకటి అగ్ని. ఈ మూడు రూపాల్లో పరమాత్మ యొక్క తేజస్సు ప్రకటన అవుతున్నది. అంటే ఆ తేజస్సు లోపల ఎవరున్నారు? పరమాత్మయే ఉన్నాడు. కాబట్టి అగ్ని గర్భ, అగ్నికి లోపల ఉన్నటువంటి తేజస్సు, తేజస్సుకు లోపల ఉన్నటువంటి తేజస్సు, అగ్నికి మూలమైనటువంటి వాడు అనేటువంటి అర్థం. అదితే పుత్ర, అదితి యొక్క కుమారుడు. అదితి అనేటువంటి మాటకి ఆ మామూలుగా కశ్యప మహర్షి యొక్క భార్య అనేటువంటి అర్థం ఉన్నప్పటికీ కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకు ఆదిత్యుడు అనేటువంటి శబ్దం దగ్గర వచ్చింది.
ఆదిత్య సవితా సూర్య అని చెప్పినప్పుడు ఆదిత్య శబ్దం దగ్గర అదితి గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే దితి అంటే ఖండనం, దోహ అవఖండనే అనే ధాతువు నుంచి వచ్చింది. రెండుగా విడదీసి చూడడం అనేటువంటి లక్షణం దితి అనేటువంటి. అంటే భేద దృష్టి, ఏకదృష్టి కలిగి ఉండడం, భేదం లేకుండా చూడడం అనేది అదితి లక్షణం. అలాంటి దృష్టి ఉన్న వాళ్ళకి సాక్షాత్తు విష్ణుమూర్తే పుడతాడు. ఆదిత్యుడిగా పుట్టాడు. అలాగే ఇంద్రుడికి సోదరుడైనటువంటి ఆ ఉపేంద్రుడిగా ఆయన, వామనుడిగా కూడా ఆయన జన్మించాడు. కాబట్టి అదితికి ఆ అఖండమైనటువంటి దృష్టి, ఏకత్వమైనటువంటి దృష్టి, భేదభావం లేనటువంటి దృష్టి, అటువంటి దాని నుంచి వచ్చేటువంటిది పరమాత్మ యొక్క తేజస్సు. కాబట్టి అదితే పుత్ర. అదితి అనేటువంటి మాటకి పృథ్వీ అనే అర్థం ఒకటి ఉన్నది, ఆకాశం అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి సమస్తమైన కాశము అనేటువంటి మాటకి ప్రకాశం అని అర్థం. రాజేరిస్తే మనకు అర్థమైపోతుంది. పుట్టిన కాశం అంటే అర్థం అవుతుంది. కాశ్రు దీప్తౌ అనేటువంటి ధాతువు. కాశ్యతే ప్రకాశతే ఇది కాశం, ఆకాశం. ఆసమంతాత్కాశం ఆకాశం. అంతటా ప్రకాశంగా ఉంటుంది కాబట్టి దానికి ఆకాశం అని పేరు. కాబట్టి ప్రకాశం కలిగినటువంటిది అంటే ఏమిటనమాట? తన యొక్క శక్తి ద్వారా దేవతా స్వరూపమైనటువంటిది దాన్ని పుట్టించింది అదితి. ఈ దేవతా స్వరూపం రాక్షస సంహారం చేసేటువంటి ఆ దేవతా స్వరూపం, అసురు శక్తుల్ని సంహరించేటువంటిది. కాబట్టి ఈ అతిథి స్వరూపమైనటువంటి కౌశల్య గర్భంలో పుట్టినటువంటిది ఈ ఆదిత్య తేజస్సు ఏదైతే ఉందో అదే రాముడిగా ఉన్నది. రామచంద్రుడిలో ఉన్న తేజస్సుకు వేరే తేజస్సు కాదయ్యా, సాక్షాత్ సూర్య భగవానుడి యొక్క తేజస్సు. అందుకనే ఇష్ట దైవాన్ని సూర్య భగవానుడు చూడమని చెప్పింది శాస్త్రం. నువ్వు సరి అయినటువంటి ఉపాసన చేస్తున్నావు అంటే నీ ఇష్ట దైవాన్ని నీకు సూర్యుడిని ఆరాధించగలగాలి. రాముడు సూర్యుడిలో కనపడగలగాలి, శివుడు సూర్యుడిలో చూడగలగాలి, అమ్మవారిని సూర్యుడిలో దర్శించగలగాలి. కాబట్టి రావణాది రాక్షసుల్ని సంహారం చేయడం కోసం అదితి రూపమైనటువంటి కౌశల్య గర్భంలో ఆవిర్భవించినటువంటి సూర్య తేజస్సు, ఆదిత్య తేజస్సు ఏదైతే ఉందో దానికి మరొక పేరు శ్రీరామచంద్రుడు. ఆయనకి మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాడు, అదే తేజస్సును ఉపాసించబోయా, త్వరగా రావణాసుని సంహరించేస్తావు అని చెప్పి సాక్షాత్తు ఆ ఆదిత్యుని ఉపాసనలో పండిపోయినటువంటి అగస్త్య మహర్షి ఇక్కడికి వచ్చారు. కాబట్టి అదితే పుత్ర శంఖ. మనం ఇక్కడ ఆపుకుంటే మంచిది, ఇంకా పొడిగించుకుంటూ వెళ్ళే కారణం ఇది. మనం ఇంతవరకు చెప్పుకున్నదంతా కూడా ఏదో ఒక రామాలు, దాని వైశిష్ట్యం, సూర్యుడిని ఆరాధిస్తే ఏదో ఆరోగ్యం వస్తుంది, ఇటువంటి విషయాలు కాదు. ఆదిత్య హృదయం ఒక శాస్త్రము అని చెప్తారు పెద్దలు. ఇది సామాన్యమైనటువంటి శాస్త్రం. శాస్త్రం అనేటువంటిది ఏకాగ్రతతో వినవలసినటువంటి, అణు అణువును వంట పట్టించుకోవలసినటువంటి. రేపు సూర్య భగవాను చూసి నమస్కరించినప్పుడు, సూర్య భగవానుడా నువ్వు అదితి పుత్రుడవు, కౌసల్య గర్భంలో జన్మించినటువంటి ఆదిత్య తేజస్సు నువ్వే రామచంద్ర అని చెప్పి మనం నమస్కారం పెట్టుకోగలిగారు. రాముడికి నమస్కారం పెట్టుకున్నప్పుడు సూర్యుడు గుర్తు రావాలి, సూర్యుడు కనిపించగానే మనకి రాముడు గుర్తు రావాలి. అది ఈ సరి అయినటువంటి ఉపాసన. అది చేయడం ఎలాగో నేర్పించేటువంటి శాస్త్రం ఒకటి ఉంది. ఆ శాస్త్రానికి మరొక పేరు ఆదిత్య హృదయం. కాబట్టి దాన్ని మనం వివరంగా ఇంత జాగ్రత్తగా ప్రతి పదాన్ని తీసుకుని మనం చీల్చి చెండాడి దానిలో పెద్దలు చెప్పిన చిన్న చిన్న అర్థాలని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఆదిత్య హృదయంలో మనం శంఖ దగ్గర ఆగాం. అక్కడి నుంచి మనం మళ్ళీ పొడిగించుకుందాం. రాబోయేటువంటి బహుశా బుధవారం కుదురుతుందో లేదా అనుమానం. గురుగారి యొక్క ఉపన్యాసాలు 3 రోజులు వనపర్తిలో ఉన్నాయి. త్యాగరాజు రామభక్తి అనేటువంటి గానం 7, 8, 9. కాబట్టి అది అయిన తర్వాత మళ్ళీ మనం కలుసుకునేటువంటి అవకాశం ఉంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.